This conference will now be recorded. ఓకేనా. ఆర్గనైజేషన్ బై డిఫాల్ట్స్ అనేది బేస్ లెవెల్ యాక్సెస్ అనమాట. సో ఎవరికైతే లీస్ట్ యాక్సెస్ కావాలో వాళ్ళకి ఇస్తాం. ఓకేనా. సో ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. సో బేసిక్గా ఇక్కడ ఆర్గనైజేషన్ బై డిఫాల్ట్స్లో ఏంటంటే ఆప్షన్స్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే పబ్లిక్ రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడర్, రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ ఓన్లీ, ప్రైవేట్, ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేట్, ఓకే, ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేట్, పబ్లిక్ రీడ్ రైట్, public read write. Next, public read write transfer. Next, controlled by parent. controlled by parent, Controlled by parent. అది ఓకే. సపోజ్ సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఇప్పుడు సపోజ్ ట్రైనింగ్స్ అనే ఆబ్జెక్ట్ పైన నాకు యాక్సెస్ ఉంది, నేను రికార్డ్ క్రియేట్ చేస్తాను అంటే ఆ రికార్డ్కి నేను ఓనర్ అనమాట. కరెక్ట్ కదా. ఇప్పుడు అలా కాకుండా సపోజ్ చేతన్కి కూడా ఆబ్జెక్ట్ పైన యాక్సెస్ ఉంది, చేతన్ కూడా ఈ ఆర్గ్లో వన్ ఆఫ్ ద యూజర్ అనమాట. సో చేతన్కి కూడా ఆర్గ్ పైన సపోజ్ ఆ ట్రైనింగ్స్ అనే ఆబ్జెక్ట్ పైన యాక్సెస్ ఉందన్నమాట. సో చేతన్ కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఆ రికార్డ్కి ఓనర్ ఎవరైతారు? చేతన్ అవుతాడు. సో సపోజ్ చేతన్ ఒక 10 రికార్డ్స్ క్రియేట్ చేసినాడు, సో నేను ఒక 5 రికార్డ్స్ క్రియేట్ చేసినాను. సో ఇప్పుడు ట్రైనింగ్స్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేసినప్పుడు సో నేను చేతన్ రికార్డ్స్ చూడగలుగుతున్నానా? సో లేదా. సో ఈ యాక్సెస్ అనేది సో ఈ రికార్డ్ లెవెల్ ఈ ఓడబ్ల్యూడి ద్వారా ఓడబ్ల్యూడి అనేది డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఓకేనా. సపోజ్ నోట్ ప్యాడ్కి నోట్ ప్యాడ్ సపోజ్ పబ్లిక్ రీడ్ ఓన్లీ అంటే ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళ రికార్డ్స్ ఇప్పుడు ట్రైనింగ్స్ అనే ఆబ్జెక్ట్ పైన ఎంతమంది యూజర్స్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటే వాళ్ళు ఐ మీన్ మనం కాదు ఓనర్, వేరే వాళ్ళు ఓనర్ ఆ రికార్డ్స్కి. సో వాళ్ళ రికార్డ్స్ అన్నిటినీ కూడా రీడ్ ఓన్లీ ఫార్మేట్ అంటే వ్యూ చేయగలుగుతాను అనమాట. అంటే ఎడిట్ చేయలేను, మాడిఫై చేయలేను అనమాట. ఇంకా ప్రైవేట్ అంటే ఏంటంటే ఇంకా అసలు వేరే వాళ్ళ రికార్డ్స్, వేరే ఓనర్ రికార్డ్స్ అసలు మనము కనిపించవు అనమాట. ఓన్లీ మన రికార్డ్స్ పైన మాత్రం యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకేనా. పబ్లిక్ రీడ్ రైట్ అంటే వేరే వాళ్ళ రికార్డ్స్ మనం చూడగలుగుతాము, అదేవిధంగా మాడిఫై కూడా చేయగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ అనేది ఇది ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ మాత్రం అప్లికబుల్ అవుతుంది. ఒకటి లీడ్, కేసెస్ అనమాట. సో ఆబ్జెక్ట్స్ పైన మాడిఫై చేయగలుగుతాము, ఇంకా ఆబ్జెక్ట్స్కి ఓనర్ కూడా చేంజ్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా. ఓన్లీ లీడ్ ఆబ్జెక్ట్కి, కేస్ ఆబ్జెక్ట్కి, ఈ 2 ఆబ్జెక్ట్స్కి అప్లికబుల్ అవుతుంది. లీడ్ మెన్షన్ చేయ అక్కడ, లీడ్, కేస్. సో ఈ కంట్రోల్డ్ బై పేరెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి రిలేషన్షిప్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, సో మనకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేసి ఐడియా ఉంటుంది అనమాట. సో ఈ రిలేషన్షిప్లో ఏంటంటే పేరెంట్ చైల్డ్ ఆబ్జెక్ట్. సో పేరెంట్ ఆబ్జెక్ట్కి ఇప్పుడు సపోజ్ ఏదైతే మనము ఇచ్చింటామో ఐ మీన్ యాక్సెస్, ఇప్పుడు సపోజ్ పేరెంట్ ఆబ్జెక్ట్కి పబ్లిక్ రీడ్ రైట్ అనేసి ఓడబ్ల్యూడి మెన్షన్ చేసినాను అనుకో, చైల్డ్ ఆబ్జెక్ట్కి కూడా ఆటోమేటిక్గా ఇన్హెరిట్ అవుతుంది, సేమ్ పబ్లిక్ రీడ్ రైటే తీసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఓకే, సో ఇది ఓడబ్ల్యూడి. ఓకేనా. సో నెక్స్ట్ రోల్ హైరార్కీ. సో ఫస్ట్ ఇవన్నీ కవర్ చేసేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓవర్వ్యూ ఇచ్చేసి మళ్ళీ 1 by 1 స్టార్ట్ చేద్దాం ప్రాక్టికల్గా. సో రోల్ హైరార్కీ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ చేతన్ మేనేజరు, సో అశోక్, మదన్ ఇద్దరు సేల్స్ ఐ మీన్ సబార్డినేట్స్. సపోజ్ మేనేజర్ కింద లెవెల్ అనమాట. సపోజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి. సో మన రికార్డ్స్ మనం ఏదైతే రికార్డ్స్ క్రియేట్ చేస్తామో ఆ రికార్డ్స్ అన్ని యాజ్ ఎ మేనేజర్గా అతనికి యాక్సెస్ ఉండాలన్నమాట. సో అప్పుడు రోల్ హైరార్కీకి పోతాం అనమాట. ఇప్పుడు సపోజ్ ట్రైనింగ్స్ ఆబ్జెక్ట్ పైన మనము కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినాం. సో మనకు ఆ రికార్డ్స్ పైన ఓన్లీ సో రీడ్ రైట్
ఐ మీన్ రీడ్ ఫార్మాటే ఉంది, ఐ మీన్ వ్యూ చేసే ఆప్షన్ ఒకటే ఉందనుకోండి, అప్పుడు మేనేజర్కి కూడా ఓన్లీ వ్యూ చేయగలుగుతాడు, ఎడిట్ చేయలేడు. అంటే ఈ సబార్డినేట్స్కి ఏదైతే యాక్సెస్ ఉంటుందో అదే యాక్సెస్ మేనేజర్కి కూడా ఉంటుంది. ఓకేనా, ఇది రోల్ హైరార్కీ అనమాట. సో యాజ్ ఎ మేనేజర్గా వాళ్ళ సబార్డినేట్స్ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి రోల్ హైరార్కీకి పోతాం అనమాట. ఫస్ట్ సేల్స్ ఏదైనా రికార్డ్కి యాక్సెస్ చేసుకునేటప్పుడు ఓడబ్ల్యూడి చెక్ చేస్తుంది. సో ఓడబ్ల్యూడిలో కూడా యాక్సెస్ లేదంటే నెక్స్ట్ రోల్ హైరార్కీ, నెక్స్ట్ షేరింగ్ రూల్స్, నెక్స్ట్ మాన్యువల్ షేరింగ్. సో అట్లా విజిబిలిటీ అనేది పెరుగుతా పోతుంది అనమాట. సో ఓడబ్ల్యూడి నుంచి. సో ఓడబ్ల్యూడి అంటే మనము లీస్ట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈ ఓడబ్ల్యూడి ఓడబ్ల్యూడి ఎక్కడ ఇస్తాం అది ఓడబ్ల్యూడి షేరింగ్ సెట్టింగ్స్ చెప్తాను మనం ప్రాక్టికల్ గా చూద్దాము. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓవర్ వ్యూ ఏంటి అనేసి. సో నెక్స్ట్ షేరింగ్ రూల్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ట్రైనింగ్ సబ్జెక్ట్ లో ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ రికార్డ్స్ బంచ్ ఆఫ్ రికార్డ్స్ ఈ పర్టికులర్ క్రైటీరియా ఫాలో అయితే సో ఈ రికార్డ్స్ ఈ పర్టికులర్ రోల్కి కానీ, ఈ పర్టికులర్ రోల్స్ అండ్ సబార్డినేట్స్ కానీ, ఈ పబ్లిక్ గ్రూప్స్కి కానీ షేర్ చేయండి అనేసి అనమాట రికార్డ్స్. ఓకేనా, అది షేరింగ్ రూల్స్. ఇంకా మాన్యువల్ షేరింగ్ అంటే ఇప్పుడు సో 1 or 2 రికార్డ్స్ ఎవరికైనా షేర్ చేయాలా, సో అప్పుడు ఏంటంటే మాన్యువల్ షేరింగ్ పోతాం. ఈ మాన్యువల్ షేరింగ్ ఏంటంటే ఇది లైట్నింగ్ లో ఈ ఆప్షన్ లేదు. షేర్ అనేసి రికార్డ్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ షేర్ అనేసి ఒక బటన్ ఉంటుంది అనమాట. సో ఈ ఆప్షన్ లైట్నింగ్ లో లేదు, ఓన్లీ క్లాసిక్ లో మాత్రమే ఉందన్నమాట. సో ఈ టీమ్స్ ఎపెక్స్ ప్రోగ్రామింగ్ అనేది తర్వాత చెప్పుకుందాము, ఇది నాకు తెలిసి ఇప్పుడు ఏం అవసరం లేదు. సో ఎపెక్స్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు సపోజ్ ఏదైనా కోడ్ ద్వారా ఈ రికార్డ్స్ వీళ్ళకి షేర్ అవ్వాలా అనేసి, సో ఐ మీన్ సో బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది అనమాట కోడ్ అనమాట అది. సో ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓపెన్ డి, సో ఆర్గోకి వచ్చేసాయి ఇప్పుడు. సో హోమ్ సెటప్ అని క్లిక్ చేయి. లైట్నింగ్ స్విచ్ అవుతావా అశోక్? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా సేల్స్ ఫోర్స్ లో, సెక్యూరిటీ అనేది. సో ఫస్ట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇక్కడ నుంచే పడతాయి. సో ఇక్కడ క్లిక్ ఫైండ్ బాక్స్ లో షేరింగ్ అని కొట్టు, షేరింగ్ సెట్టింగ్స్. ఓకే, సో ఈ ఓడబ్ల్యూడి అనేది ఇక్కడ చూడు. సో ఓడబ్ల్యూడి ఫుల్ ఫామ్ అంటే ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్స్ అనమాట. సో ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? సో ఫస్ట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇక్కడ. సో ఆబ్జెక్ట్ అనేసి కాలమ్ నేమ్స్ ఆబ్జెక్ట్ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ కింద ఏ ఆబ్జెక్ట్స్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినారు. ఇంకా నెక్స్ట్ కాలమ్ నేమ్ డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్, నెక్స్ట్ కాలమ్ డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్, గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్. ఓకేనా, సో ఆబ్జెక్ట్ ఉంది, పర్టికులర్ లీడ్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ ఏంటంటే సో పర్టికులర్ ఇప్పుడు మన ఈ ఆర్గ్ ఓపెన్ చేసిన గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారనమాట. సో మనము ఇంటర్నల్ గా ఈ మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లో మనం యూజర్స్, సో వాళ్ళంతా డిఫాల్ట్ ఇంటర్నల్ యూజర్స్ అవుతారనమాట. సో వాళ్ళకి ఈ ఆబ్జెక్ట్ పైన యాక్సెస్ ఉందా లేదా అనేసి. డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్ అంటే సపోజ్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ కి క్రెడెన్షియల్స్ యూస్ చేసి లాగిన్ అవ్వరు, బట్ సేల్స్ ఫోర్స్ లో ఉండే ఆబ్జెక్ట్స్ కానీ విజిబుల్, ఇప్పుడు సపోజ్ చార్టర్ బోర్డు, చార్టర్ బాక్స్, ఇలా సంథింగ్ ఏదైనా ఐ మీన్ ఎక్స్టర్నల్ యూజర్స్ అనమాట, సేల్స్ ఫోర్స్ క్రెడెన్షియల్స్ లేకుండా లాగిన్ అవుతారనమాట. సో వాళ్ళని డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేసి వాళ్ళకి అది మెన్షన్ చేస్తాం అనమాట. వాళ్ళకి విజిబిలిటీ ఐ మీన్ ఆ రికార్డ్స్ విజిబుల్ అవ్వాలా లేదా, వాటిపైన ఎడిట్ చేసే పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేసి అక్కడ ఆ కాలం కింద ఇస్తాం అనమాట. ఓకేనా, సో గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ ఏంటంటే మదర్ ఒక్క నిమిషం, ప్రైవేట్ అని చెప్తే అసలు ఏం యాక్సెస్ ఉండదా వాళ్ళకి? ఏముండదు, అది డిస్కస్ చేద్దాం 1 by 1. ఓకేనా, నెక్స్ట్ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ ఏంటంటే ఇది రోల్ హైరార్కీ అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ గ్రూప్ ఇప్పుడు లీడ్ అనే ఆబ్జెక్ట్ ఇప్పుడు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్ని ఇది ఎనేబుల్ అయిపోయింటుంది అనమాట. సో కస్టమ్ ఆబ్జెక్ట్స్ కి మనము
సో ఇది గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే సో మన ఇష్టం అనమాట. ఇప్పుడు ఇది రోల్ హైరార్కీ కాన్సెప్ట్ ఇప్పుడు సపోజ్ రోల్ హైరార్కీ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఇది అర్థమవుతుంది. ఈ సపోజ్ ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసుకోలేదు అనుకోండి, సో రోల్ హైరార్కీ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ట్రైనింగ్స్ అనే ఆబ్జెక్ట్ కిందికి పదా. సో ట్రైనింగ్ అనే ఆబ్జెక్ట్ ఓపెన్ చేయి. అది నువ్వు ఇంకొక ఆబ్జెక్ట్ కస్టమ్ ఐ మీన్ ఏదో పేరెంట్ ఫస్ట్ ఏదో ఒక ఆబ్జెక్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఒకటి ఓపెన్ చేయి. సపరేట్ గా ఓపెన్ చేయాలా ఇక్కడ? అంతే అంతే. ఎడిట్ పైన క్లిక్ చేసినావా? అవును. సపోజ్ ఓకే. సో ఇక్కడ ఏదో ఉంది కదా, ట్రావెల్స్ ఏదో సంథింగ్ ఏదో ఆబ్జెక్ట్ ఉంది కదా, కస్టమ్ ఆబ్జెక్ట్ అనేది కాదు, ట్రైనింగ్ ఆబ్జెక్టే కనిపించట్లేదు. అవునా, సర్లే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా ఏదో స్టూడెంట్. స్టూడెంట్ ఇది తీసింది. ఓకే, ఇప్పుడు అది చూడు అక్కడ ఆప్షన్ చూడు, ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ రైట్. సో 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయా? సో సపోజ్ పబ్లిక్ రీడ్ రైట్ ఎనేబుల్ చేసుకో, సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేయి. అంటే పబ్లిక్ రీడ్ రైట్ ఇచ్చినామంటే ఇప్పుడు సపోజ్ సో ఈ ఓడబ్ల్యూడి ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఐ మీన్ ఎంటైర్ ఆర్గ్లో ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఎంతమంది యూజర్స్ ఉంటారో అందరికీ పర్మిషన్ అనమాట. అంటే ఎంటైర్ యూజర్స్కి పర్మిషన్ ఇచ్చేసినట్టు అనమాట. అంటే ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి మర్చిపోయినాను, సారీ. అదే స్టూడెంట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సపోజ్ నాకు యాక్సెస్ ఉంది స్టూడెంట్ రికార్డ్ పైన, నేను కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినాను. ఇప్పుడు చేతన్కి యాక్సెస్ ఉంది ప్రొఫైల్ లెవెల్ ద్వారా, చేతన్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినాడు. సో అలానే ఇంకా ఉపేంద్ర కొన్ని రికార్డ్స్, వినీషా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఓడబ్ల్యూడీ పబ్లిక్ రీడ్ రైట్ ఆప్షన్ ఇచ్చినామంటే, సో నేను నా రికార్డ్స్తో పాటు వేరే వాళ్ళ రికార్డ్స్ వేరే వాళ్ళు ఓనర్ కదా రికార్డ్స్కి, వాళ్ళ రికార్డ్స్ కూడా నేను వ్యూ చేయగలుగుతాను, చూడగలుగుతాను, వ్యూ చేయగలుగుతాను. అదేవిధంగా ఎడిట్ కూడా చేయగలుగుతాను, మాడిఫై చేయగలుగుతాను అనమాట. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక యూజర్తో లాగిన్ అవ్వు. యూజర్తో లాగిన్ అవ్వాలా? ఏదైనా ఒక యూజర్తో. అంటే వాళ్ళకి క్రియేట్ ఆప్షన్ ఉండదా? ఓన్లీ రైట్ అంటే పబ్లిక్ రీడ్ రైట్ అంటే క్రియేట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. సో బట్ ఓడబ్ల్యూడి ప్రొఫైల్ సో 2 కాంబినేషన్ అన్నమాట. సో చెప్పుకుందాం, 2 అట్ ఏ టైం వర్క్ అవుతాయి అనమాట. సపోజ్ ఈ యూజర్కి సో ఈ ఆబ్జెక్ట్ పైన యాక్సెస్ ఉందా, ఇప్పుడు పబ్లిక్ రీడ్ రైట్ అంటేనే ఓకే, సో నేను వేరే వాళ్ళ రికార్డ్స్ నేను చూడగలుగుతాను, ఎడిట్ చేయగలుగుతాను, మాడిఫై చేయగలుగుతాను అనేసి బ్లైండ్గా చెప్పేయలేమన్నమాట. సో వాడికి ప్రొఫైల్ లెవెల్లో కూడా ఇప్పుడు ప్రొఫైల్ లెవెల్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్, ఓకేనా, విఆల్, మాడిఫై ఆల్ ఉంటాయి. సో సపోజ్ విఆల్, మాడిఫై ఆల్ ప్రజెంట్ వదిలేసాయి. సో ఇప్పుడు క్రియేట్ ఉంది, రీడ్ ఉంది, ఎడిట్ ఉంది, డిలీట్ ఉంది. సో ఈ 4 ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుంటేనే ఇప్పుడు అది వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ప్రొఫైల్ ఓపెన్ చేయి. సో పర్టికులర్ యూజర్ ఏదైతే ఓపెన్ చేస్తున్నావో ఆ పర్టికులర్ యూజర్కి అసైన్ చేసిన ప్రొఫైల్ కూడా ఇంకొక నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేయి. యూజర్ అశోక్ కుమార్ నాని కదా, అశోక్ కుమార్కి ఏ ప్రొఫైల్ యూజ్ చేసినారు? ఇది టెస్ట్ ప్రొఫైల్. టెస్ట్ ప్రొఫైలా? ఓకే, ప్రొఫైల్ ఓపెన్ చేస్తావా? అదే ఓపెన్ చేసా, కనపడట్లేదు. సో యూజర్తో లాగిన్ అయినావు బట్ కరెక్ట్. 4th ట్యాబ్లో ఓపెన్ చేసిన ప్రొఫైల్స్ ఏదో. నీకు ఏ ట్యాబ్ కనపడుతుంది? సో ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రొఫైల్స్ ట్యాబ్, సెకండ్ ట్యాబ్. ఇది టెస్ట్ ప్రొఫైల్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓపెన్ చేయి, ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ ఓపెన్ చేయి, స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇక్కడ యాక్సెస్ లేదు.
ఓకే. ఓకే. నువ్వు లాగౌట్ అయిపో చెప్తా. లాగౌట్ అయిపోయినా మళ్ళీ లాగిన్ అవ్వు. సో అంటే కాంబినేషన్ అనమాట. ప్రొఫైల్‌లో ఇప్పుడు సపోజ్ ఓడబ్ల్యూడీ స్టూడెంట్‌కి మనము పబ్లిక్ రీడ్ రైట్ ఇచ్చే ఆప్షన్ ఇచ్చేసినామనమాట. అంటే వేరే వాళ్ళ రికార్డ్స్‌ని మనము వ్యూ చేయగలుగుతాము, ఎడిట్ చేయగలుగుతాము, డిలీట్ చేయగలుగుతామనమాట. సో బట్ ప్రొఫైల్ లెవెల్‌లో ఓన్లీ క్రియేట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నావనుకో, సో అప్పుడు ఓన్లీ వేరే వాళ్ళ రికార్డ్స్ వ్యూ చేయగలుగుతావు అంతే. అంటే కాంబినేషన్ అనమాట. సపోజ్ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయి చెప్తాను. దానికంటే ముందు నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయి. కొద్దిగా జూమ్ చేస్తావా? కొద్దిగా మాక్సిమైజ్ చెయ్యి అది నోట్‌ప్యాడ్. సరిపోతుందా? ఓకేలే. సపోజ్ ఇక్కడ ప్రొఫైల్ లెవెల్‌లో ఒక కాలమ్‌కి ప్రొఫైల్, ఇంకొక కాలమ్‌లో ఓడబ్ల్యూడీ రాయి. జస్ట్ కింద రాయి, కింద ఎక్కడో ఒక దగ్గర. సో ఇక్కడ ప్రొఫైల్ ఇంకో నెక్స్ట్ కాలము ఓడబ్ల్యూడీ అని రాయి. సైడ్, నెక్స్ట్ సైడ్, ఇక్కడ సైడ్లో రాయి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు బేసిక్గా ప్రొఫైల్ కింద ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? సో మనకి రాయి CRED వ్యూ ఆల్ మాడిఫై ఆల్. సో సి అంటే క్రియేట్, జస్ట్ సి అని పెట్టినా సరిపోతుంది, అర్థం చేసుకుంటే. క్రియేట్, రీడ్, పక్కన రాయి అన్నీ. క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్, వి ఆల్. సో వి ఆల్కి వి ఆల్ మాడిఫై ఆల్, విఎల్ ఎంఎల్ మాడిఫై ఆల్. సో కొద్దిగా ఓడబ్ల్యూడి జరిపి ఓడబ్ల్యూడి కింద ఏం రాసావంటే సో ఓడబ్ల్యూడి కింద పబ్లిక్ రీడ్, ఓడబ్ల్యూడి కింద పబ్లిక్ రీడ్ రైట్, కమా పబ్లిక్ రీడ్ ఓన్లీ, పబ్లిక్ ఆర్ ఓన్లీ, కమా ప్రైవేట్, పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్, కమా పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్, కమా కంట్రోల్డ్ బై పేరెంట్. సపోజ్ ప్రొఫైల్ లెవెల్లో ఇప్పుడు సపోజ్ ట్రైనింగ్ అనే ఆబ్జెక్ట్ పైన ప్రొఫైల్ లెవెల్లో సపోజ్ ఓన్లీ క్రియేట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ సి కింద రాయి, నెక్స్ట్ రోలో జస్ట్ సి మెన్షన్ చేయి. జస్ట్ 1 అని పెట్టేసి, వన్ ఫస్ట్ క్వశ్చన్ అని పెట్టేసి జస్ట్ 1. సో జస్ట్ ప్రొఫైల్ లెవెల్లో సపోజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన ఓన్లీ క్రియేట్ పర్మిషన్ ఇచ్చినాం. క్రియేట్ కమా రీడ్, సపోజ్ రీడ్ కూడా ఇవ్వు, సి కమా ఆర్. సో ఓడబ్ల్యూడిలో ఆబ్జెక్ట్కి పబ్లిక్ రీడ్ రైట్, థర్డ్ ఆప్షన్ రీడ్ రైట్, పబ్లిక్ రీడ్ రైట్ ఆప్షన్ ఇచ్చినాం. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఓడబ్ల్యూడిలో సో సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఆకులో ఎంతమంది యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళ సో దీనికి మీనింగ్ పబ్లిక్ రీడ్ రైట్ మీనింగ్ ఏంటంటే వేరే వాళ్ళ రికార్డ్స్ని సో రీడ్ చేయగలుగుతారు, అదేవిధంగా రైట్ కూడా చేయగలుగుతారు. రైట్ అంటే సో వాళ్ళ రికార్డ్స్ని మాడిఫై చేయగలుగుతారు, ఓకేనా, ఎడిట్ చేయగలుగుతారు అనమాట. సో దీనికి మీనింగ్ అనమాట. సో బట్ ఇది కాంబినేషన్ అనమాట. ఇది ఎప్పుడు ఓడబ్ల్యూడి వర్క్ అవుతుందంటే ఇప్పుడు ప్రొఫైల్ లెవెల్లో ఓన్లీ మనకి క్రియేట్ ఆప్షన్ ఉంది, రీడ్ ఆప్షన్ ఉంది, బట్ మాడిఫై చేసేక ఆప్షన్ లేదనమాట. సో బట్ అప్పుడు రిజల్ట్ ఇక్కడ థర్డ్ కాలంలో రిజల్ట్ అనేసి ఏం రాసావంటే, థర్డ్ కాలం ఏదైనా పెట్టు. జస్ట్ ఇక్కడ పైన ఇక్కడే ఈ సి కమా ఆర్ పబ్లిక్ ఆర్డబ్ల్యూ పక్కన
కొద్దిగా టాప్లో రిజల్ట్ అని ఇక్కడ పెట్టేసి ఇట్స్ ఓకే, దాని కింద అయినా రాయలే పర్లేదులే, దానికి రిజల్ట్ దానికి. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓకే అక్కడైనా ఇవ్వలే రిజల్ట్. సో దానికి సో దాని కింద ఏం రాస్తావంటే, సో ప్రొఫైల్ లెవెల్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్కి సో క్రియేట్ పర్మిషన్ ఉంది, ఐ మీన్ రికార్డ్స్ని క్రియేట్ చేయగలుగుతాము, రికార్డ్స్ని రీడ్ కూడా చేయగలుగుతాం అనమాట. సో ట్యాప్ అని క్లిక్ చేసినప్పుడు రికార్డ్స్ని రీడ్ చేయగలుగుతాం అనమాట. అదేవిధంగా ఓడబ్ల్యూడి ఏంటి, పబ్లిక్ రీడ్ రైట్ ఇచ్చినాం అనమాట. అంటే సో దీనికి మీనింగ్ ఏంటి, వేరే వాళ్ళ రికార్డ్స్ని రీడ్ చేయగలుగుతాం, మాడిఫై కూడా చేయగలుగుతాం. సో దీనికి ఇప్పుడు సో సపోజ్ సో పర్మిషన్ ఇచ్చేసినాం. సో పర్మిషన్ ఇచ్చినప్పుడు రిజల్ట్ ఇప్పుడు వేరే యూజర్తో లాగిన్ అయినాను అనుకో, అప్పుడు ఎలా ఉంటుందంటే, సో ఆ యూజర్కి ప్రొఫైల్ లెవెల్లో క్రియేటివ్ రీడ్ పర్మిషన్ ఇచ్చినాం, ఓడబ్ల్యూడి మాత్రం పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్ ఉంది. అప్పుడు వాడి రికార్డ్స్ని వాడు క్రియేట్ చేయగలుగుతాడు. అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన వాడు రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతాడు, రీడ్ చేయగలుగుతాడు. అది కంప్లీట్గా ప్రొఫైల్ లెవెల్ నుంచి అచీవ్ చేసుకుంటాడు. ఓకేనా, ఓన్ రికార్డ్స్. అర్థమైందా? సో వేరే వాళ్ళ రికార్డ్స్ పైన మాత్రం ఓన్లీ రీడ్ చేయగలుగుతాడు. ఓకే రై ఫస్ట్ అక్కడ వన్ ఓకే ఇది ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్. పాయింట్ రై ఫస్ట్ పాయింట్ ఓకే రిజల్ట్ కింద ఫస్ట్ పాయింట్. సో రిజల్ట్ కింద సో ఓన్డ్ రికార్డ్స్ అని పెట్టు, ఓన్డ్ రికార్డ్స్ కోలన్. సో రీడ్ ఓన్లీ. సో వాడు రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతాడు, ఎడిట్ చేయగలుగుతాడు. ఓకేనా. సో బట్ షేర్డ్ రికార్డ్స్ సెకండ్ పాయింట్, షేర్డ్ రికార్డ్స్ కోలన్ రీడ్ ఓన్లీ. సో బట్ చూడు, ఓడబ్ల్యూడిలో రైట్ అనే ఆప్షన్ ఇచ్చినా కూడా వర్క్ అవ్వలేదు. ఎందుకంటే ప్రొఫైల్ లెవెల్ ఐ మీన్ రెండు మ్యాచ్ అవ్వాలా. అది ఇప్పుడు వాడు ఆబ్జెక్ట్ పైన ఉండే రికార్డ్స్ ఎప్పుడు వేరే వాళ్ళ రికార్డ్స్ ఎప్పుడు ఎడిట్ చేయగలుగుతాడంటే, ఇప్పుడు సపోజ్ ప్రొఫైల్ లెవెల్ ద్వారా వాడికి సో ఎడిట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ ఇచ్చినామనుకో, అప్పుడు ఓడబ్ల్యూడి ఆప్షన్స్ ఇవి రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ప్రొఫైల్ లెవెల్లో ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇస్తామే అవి, ఐ మీన్ ఇప్పుడు సపోజ్ క్రియేట్ రీడ్, ఎడిట్, డిలీట్, సో 4 ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకున్నాము. ఓడబ్ల్యూడిలో కూడా పబ్లిక్ రీడ్ రైట్ ఇచ్చేసినాము. అప్పుడు ఏం జరుగుతుందంటే, సో వేరే వాళ్ళ రికార్డ్స్ పైన మనము వేరే వాళ్ళ రికార్డ్స్ని చూడగలుగుతాము, అదేవిధంగా సో మాడిఫై కూడా చేయగలుగుతాం అనమాట. అర్థమైంది కాన్సెప్ట్ ఇప్పటికే? ఇదేంటి ఓన్ రికార్డ్స్ షేర్ రికార్డ్స్ అర్థం కల, రెండు రీడ్ ఓన్లీ. నేను చెప్తాను. ఇప్పుడు ఆర్గుక్రా. సో ఓన్డ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు ప్రొఫైల్ లెవెల్ ద్వారా నీకు ఆబ్జెక్ట్ పైన పర్మిషన్ ఉంది. ఓకేనా, స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన పర్మిషన్ ఉంది. సో నువ్వు ఒక రికార్డ్ క్రియేట్ చేస్తావు. సో మామూలుగా ఒక టేబుల్ క్రియేట్ చేస్తానే, ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తానే కొన్ని 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ ఆటోమేటిక్గా సేల్స్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పినానా? అవును. సో ఓనర్ రికార్డ్ ఒకటి, నేమ్ అనే ఫీల్డ్ ఒకటి, మాడిఫైడ్ బై కంట్రోల్డ్, మాడిఫైడ్ బై లాస్ట్, ఇంకోటి ఏంటి లాస్ట్ మాడిఫైడ్ బై ఓనర్ అనే ఫీల్డ్ కదా. సో ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి నువ్వు ఒక రికార్డ్ క్రియేట్ చేయి. సో ఇప్పుడు యూజర్ ఎవరు ఓపెన్ చేసి జస్ట్ అక్కడ క్లిక్ చేయి, యాప్ లాంచర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ట్రైనింగ్ స్టూడెంట్ STU అని సెర్చ్ చేయి, స్టూడెంట్ అని. అక్కడ ఉంది కదా STU స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినావా? ఓకే, నువ్వు ఒక రికార్డ్ క్రియేట్ చేయి, న్యూ పైన క్లిక్ చేయి. సో ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఫిల్ చేసి మ్యాండేటరీ ఫీల్డ్స్, సపోజ్ నీ నేమ్ ఇచ్చేసి అశోక్. ఇప్పుడు లాగిన్ యూజర్ ఎవరు? అశోకే కదా. సిస్టమ్ అడ్మినా నువ్వు ఇప్పుడు? అవును. సిస్టమ్ అడ్మిన్ రికార్డ్ అనేసి ఇచ్చేసి,
సిస్ అడ్మిన్ రికార్డ్ స్పేస్ రికార్డ్ అని ఇచ్చేసి సో రికార్డ్ క్రియేట్ సేవ్. సో ఇప్పుడు ఆ రికార్డ్ ఓపెన్ అక్కడే ఉండు డీటెయిల్స్ పేజ్లోనే. సో ఇప్పుడు చూడు ఓనర్ ఎవరు, అశోక్ కుమార్ పట్నం. సో ఓనర్ అశోక్ కుమార్ పట్నం. సో ఇప్పుడు వేరే అంటే సో నువ్వు ఓనర్ అనమాట. ఇప్పుడు నువ్వు రికార్డ్ క్రియేట్ చేసినావు, నువ్వు ఓనర్ దీనికి. అశోక్ కుమార్ ఈ రికార్డుకి ఓనర్ ఎవరు, అశోక్ కుమార్ పట్నం అని ఆయన ఓనర్ అనమాట. సపోజ్ ఇంకా వేరే యూజర్తో లాగిన్ అయ్యేసి సో ఈ రికార్డ్ ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఇంకొక రికార్డ్ క్రియేట్ చేసినామంటే ఆ యూజర్ రికార్డ్ ఓనర్ అవుతాడు అనమాట. సపోజ్ వేరే యూజర్తో లాగిన్ అయ్యేసి ఒక రికార్డ్ క్రియేట్ చేయి. సో అశోక్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు సిస్అడ్మిన్ తో క్రియేట్ చేసినావు కదా రికార్డు. సో అది నీకు వచ్చేసి ఓన్ రికార్డ్ అవుతుంది. ఓన్ రికార్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకొక యూజర్ తో లాగిన్ అయ్యేసి చేస్తే ఆ పర్టికులర్ యూజర్ కి అది ఓన్ రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఆ పర్టికులర్ యూజర్ నీకు షేర్ చేసినాడంటే నువ్వు సిస్అడ్మిన్ కదా, ఆ సిస్అడ్మిన్ లో నువ్వు చూస్తే ఆ పర్టికులర్ వేరే అతని రికార్డు, సో అది నీకు షేర్డ్ రికార్డ్ అవుతుంది. అదేనా షేర్డ్ అంటే షేర్డ్ రికార్డ్ ఏంటంటే సపోజ్ నేనున్నాను, నాకు రికార్డు నీకు షేర్ చేసినాను, ఓకేనా. నేను ఓనర్. ఇప్పుడు సపోజ్ అశోక్ కుమార్ పట్నం అని ఆయన ఒక రికార్డు స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన ఒక రికార్డు క్రియేట్ చేసినాడు. సో ఈ రికార్డు సో ఇంకొక యూజర్ లాగిన్ అయినాడు అనుకో, ఈ రికార్డు నీ అశోక్ కుమార్ పట్నం అనే ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డు ఇంకొక యూజర్ సో విజిబుల్ అవుతుందా, సో ఆ రికార్డు పైన ఇంకొక యూజర్ ఇప్పుడు చేతన్ అనే లాగిన్ అయినాడు అనుకో, సో అశోక్ కుమార్ పట్నం ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అతను వ్యూ చేయగలుగుతాడా, ఎడిట్ చేయగలుగుతాడా, సో అనేది అనమాట ఇక్కడ కాన్సెప్ట్. అంటే మనము అశోక్ కుమార్ పట్నం అని ఆయన ఈ OWD ద్వారా కానీ, షేరింగ్ రూల్స్ ద్వారా కానీ, మాన్యువల్ షేరింగ్ ఈ కాన్సెప్ట్ ద్వారా కానీ రికార్డ్స్ షేర్ చేస్తున్నాడు అనమాట చేతన్కి. అంటే వాటిని షేర్ నీ రికార్డు అతనికి షేర్ చేసిన వాటిని షేర్డ్ రికార్డ్స్ అంటారు. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొఫైల్స్ ద్వారా వచ్చేది ఓన్ రికార్డ్ యాక్సెస్. OWD అనేది త్రూ అవుట్ ఆబ్జెక్ట్ ఎవరెవరికి యాక్సెస్ ఉందో వాళ్ళకి ఏం యాక్సెస్ ఉండాలనేది ఇది డిఫైన్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తావా? ప్రొఫైల్ ద్వారా ఇచ్చే యాక్సెస్ పర్టికులర్ యూజర్ కి ఏం యాక్సెస్ ఉండాలనేది డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ ఇప్పుడు ట్రైనింగ్ అనే ఆబ్జెక్ట్ లో చాలా మంది యాక్సెస్ ఉంటుంది, వాళ్ళందరికీ ఈ యాక్సెస్ ఉంటుంది. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో ప్రొఫైల్ లెవెల్, ఇప్పుడు స్టూడెంట్ ప్రొఫైల్ అనేది ఏంటంటే కంప్లీట్ నీ రికార్డ్స్. ఇప్పుడు నువ్వు ఒక రికార్డ్ క్రియేట్ చేసినావు, సో ప్రొఫైల్ లెవెల్లో నీకు ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే క్రియేట్ టు రీడ్ ఇచ్చినాం అనమాట, ఓకేనా. క్రియేట్ టు రీడ్ అంటే నీ రికార్డ్ కి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లో రికార్డ్స్ ని నువ్వు క్రియేట్ చేయగలుగుతావు. రికార్డ్ క్రియేట్ ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో వాటిని వ్యూ కూడా చేయగలుగుతావు. అంటే నీ రికార్డ్స్, నువ్వు ఓనర్ కాబట్టి నీ రికార్డ్స్ పైన రీడ్ చేయగలుగుతావు నువ్వు అనమాట. ప్రొఫైల్ లెవెల్ ద్వారా ఇప్పుడు మనకు వచ్చిన పర్మిషన్ అదే, ఓన్లీ క్రియేట్ చేయగలుగుతావు, రీడ్ చేయగలుగుతావు, ఓన్లీ నీ రికార్డ్స్ మాత్రమే వ్యూ చేయగలుగుతావు. ఇప్పుడు సపోజ్ ఫర్గెట్ సో OWD కాన్సెప్ట్ ఏమి ఇవ్వలేదు అనుకో, సపోజ్ పబ్లిక్ రీడ్ రైట్ కాకుండా ప్రైవేట్ ఉన్నది అనుకో, ఇక్కడ ప్రైవేట్ ఉన్నది అనుకో, అప్పుడు వేరే వాళ్ళ రికార్డ్స్ నువ్వేం చూడలేవన్నమాట. ఓన్లీ నీ రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతావు, నీ రికార్డ్స్ మాత్రమే రీడ్ చేయగలుగుతావు అనమాట. సో కంప్లీట్ నీ ఆబ్జెక్ట్ పైన రికార్డ్స్ నువ్వు నువ్వు ఓనర్ కాబట్టి నీ రికార్డ్స్ పైన నువ్వు క్రియేట్ చేయగలుగుతావా, రీడ్ చేయగలుగుతావు అనే పర్మిషన్ నీకు కంప్లీట్ గా ప్రొఫైల్ ద్వారానే వస్తుంది అనమాట. సో OWD కాన్సెప్ట్ ఎందుకంటే సో వేరే వాళ్ళ రికార్డ్స్, నీ రికార్డ్స్ కదా, నువ్వు ఓనర్ కాకుండా వేరే వాళ్ళు ఓనర్ ఉంటారే ఆ రికార్డ్స్ పైన నువ్వు రీడ్ పర్మిషన్ ఉందా, రైట్ పర్మిషన్ ఉందా అనేసి ఈ OWD సో బేస్ లెవెల్ యాక్సెస్ లో ఇచ్చేస్తామన్నమాట. లీస్ట్ ఎవరికైతే యాక్సెస్ కావాలో వాళ్ళకి ఇస్తామన్నమాట. సో లీస్ట్ యాక్సెస్ అని ఎందుకంటానో చెప్తాను, ఓకేనా. అర్థమైందా? OWD కాన్సెప్ట్ ఎందుకు, వేరే వాళ్ళ రికార్డ్స్. ఓకే, అర్థమైంది. అదే ఇది ఓన్ డిఫైన్ చేస్తుంది, ఇది అందరికీ డిఫైన్ చేస్తుంది. కరెక్ట్. నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు నువ్వు లీస్ట్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నావు అంటే ఇక్కడ రీడ్ ఇచ్చి ఇక్కడ రీడ్ ఇవ్వలేదు అంటే
అక్కడ క్లాష్ అవుతుంది అనే దానికోసం మీరు చెప్తున్నారు. లీస్ట్ యాక్సెస్ అందుకు కదా అనేది నేను చెప్తాను. ఓకేనా. సో ఈ ప్రొఫైల్ ఓడబ్ల్యూడి, సో ప్రొఫైల్ అనేది ఏంటి, పర్టికులర్ సెట్ ఆఫ్ యూజర్స్ కి ఇస్తాం. సో సపోజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసినాను. సో 4-5 మెంబర్ యూజర్స్ ఉన్నారు. ఈ ప్రొఫైల్ అనేది ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి అసైన్ చేస్తాను. సో వాళ్ళకి అసైన్ చేస్తాను. సో ఆ ప్రొఫైల్లో ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి నేను సపోజ్ క్రియేట్, రీడ్, ఎడిట్ ఆప్షన్ ఇచ్చినాను. ఓకేనా. అంటే ప్రొఫైల్ అనేది ఏంది, బేసిక్ గా మనం సెట్ ఆఫ్ యూజర్స్ కి, మల్టిపుల్ యూజర్స్ కి ఇస్తాం. ఓకేనా. ఒక గ్రూప్, ఓకేనా, 4-5, ఇప్పుడు సపోజ్ 10 యూజర్స్ ఉన్నారంటే ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ 4 మెంబర్స్ ఉన్నారంటే 4 యూజర్స్ కి అసైన్ చేస్తాం అనమాట సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫైల్. ఓకేనా. సో ఓడబ్ల్యూడి అనేది ఏంటంటే ఇప్పుడు 10 యూజర్స్ ఉన్నాను అన్నాను కదా, 10 యూజర్స్ లో ప్రొఫైల్ ఓన్లీ 4 యూజర్స్ కి మాత్రం అసైన్ చేసినారు వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఓడబ్ల్యూడి అంటే పర్టికులర్ ఎంటైర్ యూజర్స్, అంటే ఎంటైర్ ఆర్గనైజేషన్ లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది అనమాట పబ్లిక్ రీడ్ రైట్ అనేది. ఓకేనా. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ లోనే ఇంకొక ఆప్షన్ రాయి, సి ఆర్ పక్కన ఈ డి అని పెట్టు, ఈ డి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఈ ఓడబ్ల్యూడి అనేది ఎంటైర్ యూజర్స్ కి అప్లికబుల్ అవుతుంది అనమాట. సేల్స్ ఫోర్స్ లో ఎంటైర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన వాళ్ళు, సో ఇప్పుడు చూడు ఇంకొక పాయింట్ ఇక్కడ చూడు, రీడ్ ప్రొఫైల్ లెవెల్ ద్వారా ఏంటి మనకి రీడ్ పర్మిషన్ ఉంది, ఎడిట్ పర్మిషన్ కూడా ఉంది అనమాట ఆబ్జెక్ట్ పైన. ఓకేనా. అంటే నువ్వు ఓనర్, ఇప్పుడు సపోజ్ నువ్వు ఓనర్ కదా, ఇప్పుడు నువ్వు సేల్స్ ఫోర్స్ లాగిన్ అయినావు. సో నువ్వు రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతావు, రీడ్ చేయగలుగుతావు, ఎడిట్ చేయగలుగుతావు, డిలీట్ చేయగలుగుతావు. సో ఇది పర్మిషన్ అంతా నీకు ప్రొఫైల్ లెవెల్ ద్వారానే వస్తుంది అనమాట. సో బట్ ఓడబ్ల్యూడి వేరే వాళ్ళ రికార్డ్స్, ఇప్పుడు పబ్లిక్ రీడ్ రైట్ అంటే వేరే వాళ్ళ రికార్డ్స్ ని నువ్వు రీడ్ చేయగలుగుతావు, నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ విజిబుల్ అవుతాయి. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన కూడా నీకు మాడిఫై, ఎడిట్ డిలీట్ చేసే పర్మిషన్ కూడా నీకు ఓడబ్ల్యూడి ద్వారా వచ్చేసింది అనమాట. ఇప్పుడు సపోజ్ 10 యూజర్స్ ఉన్నాను అన్నాను కదా, 10 యూజర్స్ కి ఇప్పుడు ప్రొఫైల్ ద్వారా ఆబ్జెక్ట్ పర్మిషన్ ఉందనుకోండి, క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ 4 పర్మిషన్స్ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన ట్యాప్ అని క్లిక్ చేయగానే సో ఎంటైర్, సో నీ రికార్డ్స్, ఓనర్ రికార్డ్స్, వాడి రికార్డ్స్ తో పాటు, సో వాడి రికార్డ్స్ ఎలాగోనో వాడికి ప్రొఫైల్ లెవెల్ ద్వారా వచ్చేస్తుంది, ఆ విజిబిలిటీ ప్రొఫైల్ లెవెల్ ద్వారా. సో వేరే వాళ్ళ రికార్డ్స్, సో ఏదైతే ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ రైట్ ఇచ్చినామో, సో రీడ్ పర్మిషన్ అంటే వేరే వాళ్ళ రికార్డ్స్ వాడు వీ చేయగలుగుతాడు, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన వాడు ఎడిట్ చేసి మాడిఫై చేసే పర్మిషన్ కూడా ఇచ్చినట్టు అనమాట. రైట్ అంటే అన్ని కవర్ చేస్తుందా మొత్తం? రైట్ అంటే మాడిఫై అనమాట, మాడిఫై, ఎడిట్ పర్మిషన్. రైట్ అంటే ఎడిట్, డిలీట్ కూడా చేస్తుంది. ఓకేనా. ఎడిట్ టు డిలీట్ రైట్ అంటే గుర్తుపెట్టుకో. రీడ్ అంటే ఓన్లీ రీడ్ అంతే, ఇంకా ప్రొఫైల్ ఆర్ ఎలా ఉందో ఇక్కడ కూడా రీడ్ అంతే, వ్యూ. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కింద రాయి, నెక్స్ట్ అక్కడనే కింద. సో ప్రొఫైల్ లెవెల్లో 4 ఆప్షన్స్ ఇచ్చాయి. క్రెడ్, CRED, అక్కడే CRED. సో ఓడబ్ల్యూడిలో ప్రైవేట్, ఓడబ్ల్యూడి ప్రైవేట్. సో ఫస్ట్ ఇలా థింక్ చేయి. సో ఓడబ్ల్యూడి ఇచ్చినారు, ఓడబ్ల్యూడి ఎంటైర్ యూజర్స్ కి అప్లికబుల్ అవుతుంది. సో ఎంతమంది యూజర్స్ అంటే, ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పినాను, వేరే వాళ్ళ రికార్డ్స్. సో మనము వేరే వాళ్ళ రికార్డ్స్ కి పర్మిషన్ లేదు, అంటే ఓన్లీ మన రికార్డ్స్ మాత్రమే మనం అంటే వేరే వాళ్ళ ప్రైవేట్ అంటే మీనింగ్ వేరే వాళ్ళ రికార్డ్స్ మనము వ్యూ చేయలేమన్నమాట, అది మీనింగ్ అనమాట. ఓకేనా. సో నీకు ప్రొఫైల్ లెవెల్ ద్వారా ఏం పర్మిషన్స్ ఉన్నాయి, నీ రికార్డ్స్ ని నువ్వు రీడ్ చేయగలుగుతావు, నీ రికార్డ్స్ పైన నువ్వు ఎడిట్ చేయగలుగుతావు, డిలీట్ చేయగలుగుతావు అనేసి ప్రొఫైల్ లెవెల్ ద్వారా పర్మిషన్ ఇచ్చినాం. ఓకేనా. ఇప్పుడు ఇది చెప్పండి. సో రిజల్ట్ ఏమొస్తుంది, ఓనర్ రికార్డ్స్ కి ఏమొస్తుంది, షేర్డ్ రికార్డ్స్ కి ఏమొస్తుంది? ఓనర్ రికార్డ్ అన్ని యాక్సెస్ చేయగలరు, అసలు వేరే వాళ్ళ రికార్డ్స్ చూడ కూడా లేదు. షేర్డ్ రికార్డ్స్ ఓన్లీ రీడ్ ఓన్లీ ఫార్మాట్, షేర్డ్ రికార్డ్స్ నో యాక్సెస్ అనమాట, అసలు చూడలేదు, వేరే వాళ్ళ రికార్డ్స్ చూడలేము. ఓకేనా. సో ఆర్గో పని చేయి ఒకసారి, ప్రాక్టికల్ గా చూద్దాం 1 by 1.
బెటర్ అది మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే. సో ఇప్పుడు ప్రొఫైల్స్ ఓడబ్ల్యూడి మాట్లాడుకునేటప్పుడు జస్ట్ కాంబినేషన్ వర్క్ అవుతాయి అనమాట. 2 కాంబినేషన్ ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఈ ప్రొఫైల్లో రీడ్ ఉంటే ఓడబ్ల్యూడిలో సారీ ఓడబ్ల్యూడిలో కూడా రీడ్ అనే ఉండాలి. సపోజ్ ప్రొఫైల్లో ఎడిట్ ఉంటే ఓడబ్ల్యూడిలో కూడా ఎడిట్ అనే ఆప్షన్ ఉండాలన్నమాట, రైట్ అనే ఆప్షన్ ఉండాలన్నమాట. అప్పుడే వర్క్ అవుతుంది అనమాట. ప్రొఫైల్లో ఎడిట్ అనేసి ఇవ్వకుండా ఓడబ్ల్యూడిలో రైట్ అనే ఆప్షన్ ఇచ్చి తీసుకున్నా కూడా వర్క్ అవ్వదు అనమాట, ఎడిట్ చేయలేం వేరే వాళ్ళ రికార్డ్స్ పైన. అంటే అది ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా లేదంటే ఎర్రర్ చూపించదు, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన విజిబిలిటీ ఉండదు, అసలు మాడిఫై చేయలేమన్నమాట. సో ప్రాక్టికల్ చూద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక రికార్డ్ ఉందన్నమాట. సపోజ్ ఇంకా వేరే యూజర్తో లాగిన్ అయ్యేసి ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన ఎవరికైతే పర్మిషన్ ఉందో ఒకసారి లాగిన్ అవ్వు వేరే యూజర్తో. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్, ఆబ్జెక్ట్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ ఆబ్జెక్ట్కి ఏ ప్రొఫైల్ ఇచ్చినావు? సారీ, ఈ యూజర్కి ఏ ప్రొఫైల్ ఇచ్చినావు? యూజర్కి టెస్ట్ ప్రొఫైల్ ఇచ్చాను. ఆ టెస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ టెస్ట్ ప్రొఫైల్లో ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ పర్మిషన్ ఇవ్వు. లాగౌట్. దీంట్లో ఇది ఒక ప్రాబ్లం వర్క్ చేయాలి అంటే ప్రతిసారి లాగిన్ లాగౌట్ కి చాలా టైం అయిపోతుంది. అవునవును, అది ఆప్షన్ అది ఉంది, అది ఎందుకో మీకు కాలేదు అది. మేబీ దీంట్లో లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు కదా, బెటర్ అది. ఎవ్రీ టైం నువ్వు లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యేది డిఫరెంట్ బ్రౌజర్ లో ఏదైనా డిఫరెంట్ యూజర్ లాగిన్ చేసి వేరే బ్రౌజర్ లో ఒకటి క్రోమ్ లో ఓపెన్ చేయి, ఇంకో బ్రౌజర్ లో వేరే ఏదైనా ఓపెన్ చేయి, అది కూడా బెటర్. లేదంటే క్రోమ్ లోనే ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయొచ్చు చూడు, అంటే కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి. లేదు, ఇంకో విండో ఓపెన్ చేసినాక మళ్ళీ క్లోజ్ అయిపోతే మళ్ళీ లాగౌట్ అయిపోతే మళ్ళీ సేమ్ యూజర్ కి వస్తుంది. లేదు, మనం యూజ్ చేస్తాం కదా, అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఒక బ్రౌజర్ లో, తర్వాత శాండ్ బాక్స్ ఒక బ్రౌజర్ లో యూజ్ చేస్తాం. డిఫరెంట్ బ్రౌజర్ లో ఓకే ఉపేంద్ర, బట్ సేమ్ ఒకటే బ్రౌజర్ లో 2 విండోస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ లాగౌట్ అయిపోయినా కూడా లాగౌట్ అయిపోతుంది అనమాట, సేమ్ ఇలానే వస్తుంది మళ్ళీ. అంటే నేను క్రోమ్ లోనే జనరల్ గా శాండ్ బాక్స్ తర్వాత అంటే దీనికైనా లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను, అదే ప్రాబ్లం. సో జనరల్ గా ఇక్కడ ప్రొఫైల్స్ అంటే కంపెనీస్ లో డెసిగ్నేషన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఒక కంపెనీలో డిఫరెంట్ పొజిషన్ లైక్ రోల్స్ ఉంటాయి కదా, సిఇఓ, సిటిఓ, బ్రాంచ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, సేల్స్ హెడ్, వైస్ ప్రెసిడెంట్, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా. ఒక డిఫరెంట్ రోల్స్ అంటే మనం ఇక్కడ సేల్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు లోయర్ లెవెల్కి వచ్చినారంటే, లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో తీసుకున్నారంటే మనం జనరల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మన పైన టీమ్ లీడర్స్ అలా ఉంటారు. వినపడుతుంది చెప్పండి. సో ప్రొఫైల్స్ అంటే ఏం చెప్తున్నా, జస్ట్ డెసిగ్నేషన్స్ అంటున్నాడు. సపోజ్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో తీసుకుంటే సపోజ్ అసోసియేట్, ఫ్రెషర్, అసోసియేట్ ఇంజనీరు, సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, టెక్నికల్ లీడు, సో ఆర్కిటెక్ట్, సో సీనియర్ ఆర్కిటెక్ట్, మేనేజరు, డెలివరీ మేనేజరు, ఇలా ఎలా ఉంటారో అట్లా ప్రొఫైల్స్ అంటే జస్ట్ అలా చెప్తున్నాడు, అలా డెసిగ్నేషన్ అని చెప్తున్నాడు ఒక ఆర్గనైజేషన్. ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, మేనేజర్ లెవెల్ అలా చెప్తున్నాడు. ప్రొఫైల్స్ అంటే డెసిగ్నేషన్ అని చెప్తున్నాడు. ఓకే, ఇది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లాగా. అశోక్ కుమార్ పాట్నం అనేది సిస్టమ్ అడ్మిన్ కదా, ఇది సిస్టమ్ అడ్మిన్. సో ఇప్పుడు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఆ యూజర్ కి ఏ ప్రొఫైల్ ఇచ్చినా ఓపెన్ చేయి. టెస్ట్ ప్రొఫైల్ అన్నావు.
అశోక్ కుమార్ 9 కి టెస్ట్ ప్రొఫైల్ ఇచ్చినావు. టెస్ట్ ప్రొఫైల్ ఇక్కడే క్లిక్ చేయి టెస్ట్ ప్రొఫైల్. చేస్తా. ఇక్కడ యూజర్ కి పక్కన లాస్ట్ లో ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ కాలం. అక్కడ నుంచి ఇదే కదా, ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి. సో నీకు ఎందుకు యాక్సెస్ లేదంటే నీకు ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ లో నీకు రీడ్ పర్మిషన్ కూడా Access ఇచ్చినట్లేవు, అందుకే నీకు సో ప్రొఫైల్ లెవెల్ ద్వారానే కదా మనం ఆబ్జెక్ట్ కి పర్మిషన్ ఇచ్చేది, ఆబ్జెక్ట్స్ కి, ట్యాబ్స్ కి, రికార్డ్ టైప్స్ కి, అన్నిటికి. ఓకే, స్టూడెంట్ అన్న ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ అది. ఓకే, కస్టమ్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్, క్రియేట్ స్టూడెంట్స్. డిలీట్. సో రీడ్ పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చినావు కదా, రీడ్ పర్మిషన్ ఉంది. రీడ్ ఒకటే ఇచ్చింది, వేరే రీడ్ ఇచ్చినా కూడా నీకు ట్యాబ్ డిస్ప్లే అవ్వాలి కదా. సో ట్యాబ్ కి ఓకే, ట్యాబ్ కి ఏముంది పర్మిషన్? ట్యాబ్ డిస్ప్లే అవుతుంది కదా, ట్యాబ్ డిస్ప్లే అవుతుంది, బట్ ఇక్కడ ఏం లేవు. ఓకే 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 ఓకే, రికార్డ్స్ ఏం లేవా? ఓకేలే. సో సపోజ్ ప్రొఫైల్ లెవెల్, ఓకే ఓకే, స్టూడెంట్ పైన ప్రొఫైల్ లెవెల్ ద్వారా సో 4 ఆప్షన్స్ ఇచ్చినావు, క్రెడ్ 4 ఆప్షన్స్ ఇచ్చేసినావు. సో సేవ్ చేయి ఇప్పుడు. ఇక్కడ నేను ఏమైందంటే అదే మాస్టర్ రిలేషన్షిప్ ఇచ్చినాను, డిలీట్ అవ్వలేదు, అన్ని రికార్డ్స్ డిలీట్ చేసి ట్రై చేశాను, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇచ్చాను పర్మిషన్. సో ఓడబ్ల్యూడి ఏమి ఇచ్చినావు? షేరింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయి. ఎడిట్, జస్ట్ సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట ఇవి, జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది అంతే. స్టూడెంట్ ఆబ్జెక్ట్ కిరా. సో పబ్లిక్ రీడ్ రైట్, సో పబ్లిక్ రీడ్ రైట్ స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ అదే. అవును, బట్ ఇక్కడ చూపించట్లేదు. మేబీ ఏపీఐ నేమ్స్ ఏమైనా డిఫరెంట్ గా చూపిస్తుందా? ఇది ఏపీఐ నేమ్స్ అనా డిస్ప్లే చేసేది ఇక్కడ? అదే అనుకుంటున్నా, ఎందుకంటే ఒక చోట ఎస్ ఉంది, ఒక చోట ఎస్ లేదు. లేబుల్ ఓకే ఓకే, ఇక్కడ సర్చ్ చేయి, క్విక్ ఫైండ్ బాక్స్ లో STU1 సర్చ్ చేయి, క్విక్ ఫైండ్ బాక్స్ లో సర్చ్ చేయి. ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో స్టూడెంట్ నేమ్ తో. అంటే ఒకటి ప్లూరల్ నేమ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినావు, అదే ఒక చోట సింగులర్ నేమ్ చూపిస్తుంది, ఒక చోట ప్లూరల్ నేమ్ చూపిస్తుంది. బ్యాక్ రా, ఆబ్జెక్ట్ మేనేజర్ ఆ లింక్ క్లిక్ చేయి. ఇప్పుడు STU1 సర్చ్ చేయి. వెయిట్. సో స్టూడెంట్ 1, స్టూడెంట్ 2. ఓకే, సో కింద 2 ఆబ్జెక్ట్స్ డిలీట్ చేసేయి ప్రజెంట్. డిలీట్. ఓకే, పైన ఆబ్జెక్ట్ కి డిపెండెన్సీ ఉంది మాది. ఓకే, అదే బట్ నాకు తెలిసి అదే అనుకుంటాను, ఒక చోట ప్లూరల్ నేమ్ చూపిస్తుంది, ఒక చోట సింగులర్ నేమ్ చూపిస్తుంది. ఇదేలే స్టూడెంట్ ఆబ్జెక్ట్, ఇది స్టూడెంట్ 1, స్టూడెంట్ నేమ్. సో మనకి స్టూడెంట్ నేమ్ అనే 2 ఆబ్జెక్ట్స్ డిస్ప్లే అవుతాయి. ఇట్స్ ఓకేలే. సో స్టూడెంట్ 1 అనేది, సో స్టూడెంట్ 1 ఒకసారి ఓపెన్ చేయి, ప్లూరల్ లేబుల్ స్టూడెంట్ 1 అదేలే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ విజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ట్యాబ్ నేమ్ ఏమి ఇచ్చినావు దానికి, స్టూడెంట్ కి? సో స్టూడెంట్ ఓపెన్ చేయి. సో ప్లూరల్ స్టూడెంట్స్ ఈ ట్యాబ్ కనపడాలి మనకి, స్టూడెంట్స్ అనే ట్యాబ్ కనపడాలి మనకి. స్టూడెంట్స్ అనే కనపడుతుంది. ఓకే దెన్ పర్ఫెక్ట్. ఓకేలే. Students సో ఇప్పుడు ఏంటి ప్రొఫైల్, సో ప్రొఫైల్లో 4 ఆప్షన్స్ ఇచ్చేసినావు, క్రెడ్ ఆప్షన్స్. ఓకేనా? సో ఓడబ్ల్యూడి ఏంటి, పబ్లిక్ రీడ్ రైట్ ఇచ్చినావు. సో ఓడబ్ల్యూడి ఏం చెప్తుంది, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన నీకు యాక్సెస్ ఉంది, వేరే వాళ్ళ రికార్డ్స్ నువ్వు వ్యూ చేయగలుగుతావు, అదేవిధంగా మాడిఫై కూడా చేయగలుగుతావు అని చెప్తుంది. సో ప్రొఫైల్ ఏం చెప్తుంది, సో నీకు ఆబ్జెక్ట్ పైన పర్టికులర్ ఆబ్జెక్ట్ పైన నీకు రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చేసినావు. ఇప్పుడు ఆ పర్టికులర్ యూజర్ తో లాగిన్ అయినావు కదా, ఆ పర్టికులర్ యూజర్ కి ఇది సేవ్ చేసినావా షేరింగ్ సెట్టింగ్స్? ఏం ఎడిట్ చేయలేదు. ఎడిట్ చేయలేదా? ఓకే.
ఇక్కడ ఇప్పుడు న్యూ క్రియేట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేయి. ఇప్పుడు యూజర్ ఓకే సో దీనికి చూడు ఓనరు అశోక్ కుమార్ 9. సో ఇప్పుడు స్టూడెంట్ ఆబ్జెక్ట్ ట్యాప్ పైన మళ్ళీ క్లిక్ చేయి. ఇంతకు ముందు రికార్డ్ సో అది లిస్ట్ వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకో. లిస్ట్ వ్యూ రీసెంట్లీ వ్యూడ్ కాకుండా ఆల్ సెలెక్ట్ చేసుకో. సో నీకు ఇప్పుడు 2 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ ఇదేంటి సిస్టమ్ అడ్మిన్ రికార్డ్. సో దీనికి ఇది నేను రికార్డ్ ఓనర్ క్రియేట్ ఎవరు? చేశాను. సో ఓపెన్ చేయి. రికార్డుకి ఓనర్ ఎవరు? అశోక్ కుమార్ పాట్నం అనే రికార్డుకి ఓనర్. సో ఇప్పుడు క్రియేట్ చేసినది అశోక్ కుమార్ 9 అనేసి ఇంకొక ఓనర్. సో ఎందుకు ఇది విజిబుల్ అవుతుందంటే నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ విజిబుల్ అవుతాయంటే ఈ టేబుల్లో నుంచి. సో నువ్వు ఓడబ్ల్యూడి అనేది పబ్లిక్ రీడ్ రైట్ అనేసి ఎనేబుల్ చేసుకున్నావు అనమాట. ఓకేనా? సో అందుకు నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ కూడా వ్యూ చేయగలుగుతాను. అదే విధంగా ఆ రికార్డ్ వేరే వాళ్ళ రికార్డ్ పైన నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళ రికార్డ్ అంటే ఏది సిస్టమ్ అడ్మిన్ రికార్డ్ ఉంది. సో ఆ సిస్టమ్ అడ్మిన్ రికార్డ్ పైన నువ్వు ఎడిట్ టు డిలీట్ కూడా చేయగలుగుతావు. ఆ రికార్డ్ ఓపెన్ చేసి చేయి. ఎడిట్ కూడా చేయగలుగుతాం. రికార్డ్ ఓపెన్ చేయి. చేశాను. సెకండ్ నాకు డిస్ప్లే అవ్వలేదు. సిస్ అడ్మిన్ రికార్డ్ ఓపెన్ చేసినావా? నాకు అలానే ఉంది స్క్రీన్. ఇట్స్ ఓకే. ఇప్పుడు డిస్ప్లే అయింది. ఇప్పుడు టెస్ట్ 1 ఉంది కదా. టెస్ట్ 1 కాకుండా సపోజ్ 1 2 3 అని ఆ పెన్సిల్ ఐకాన్ పైన 1 2 3 ఇది సిస్టమ్ అడ్మిన్ రికార్డ్. మనం వేరే సిస్టమ్ అడ్మిన్ వేరే యూజర్ రికార్డ్. సో 1 2 3 సేవ్ కొట్టు. రికార్డ్ సేవ్ అయిపోతుంది. అంటే వేరే వాళ్ళ రికార్డ్ పైన కూడా నీకు ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఓడబ్ల్యూడి రైట్ అనే ఆప్షన్ కూడా ఉంది రీడ్ తో పాటు. ఓకేనా? ఇది ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ప్రొఫైల్ లెవెల్లో నీకు ఎడిట్ అనే ఆప్షన్ చెక్ బాక్స్ చేసుకుంటేనే ఎనేబుల్ అవుతుంది ఈ ఓడబ్ల్యూడి వర్క్ అవుతుంది. అలా కాకుండా ప్రొఫైల్ లెవెల్లో ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ తీసేసి ఇప్పుడు వర్క్ కాదు ఇది. సో సిస్టమ్ అడ్మిన్ కి ప్రొఫైల్ కి వచ్చి ఆ టెస్ట్ ప్రొఫైల్లో ఎడిట్ ఆప్షన్ తీసేసాయి, అప్పుడు వర్క్ కాదు. కింద డౌన్ లోనే స్టూడెంట్ లేదు, మనం ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చినాం కదా, సేవ్ చేయాలి. ఇప్పుడు ఎడిట్ తీసేయమంటావా? సో ఎడిట్ తీసేసాయి. సో ఎడిట్ తీసేస్తానే డిలీట్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు సేవ్ చేయి. సో నీకు కాంబినేషన్ 2 ఓడబ్ల్యూడిలో ప్రొఫైల్లో 2 కాంబినేషన్ ఉంటేనే వేరే వాళ్ళ రికార్డ్స్ కి అప్లికబుల్ అవుతుంది అనమాట ఎడిట్ ఆప్షన్ కూడా. ఇప్పుడు అదే ఇప్పుడు వేరే యూజర్ తో లాగిన్ అయినావు కదా, ఆ యూజర్ కి పోయి ట్యాప్ అని క్లిక్ చేయి. ఇప్పుడు ఒక రికార్డ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది నీకు. మనం రీడ్ యాక్సెస్ ఇచ్చాం కదా, ఎడిట్ యాక్సెస్. ఓకే 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 ఎడిట్ యాక్సెస్ నీకు వర్క్ అవ్వదు. వేరే వాళ్ళ రికార్డ్స్ వ్యూ చేయగలుగుతావు. సో ఎడిట్ చేయలేవు. ఇప్పుడు ఎడిట్ అప్డేటెడ్ అనేసి రాసి సేవ్ చేయి. అప్డేట్ అవ్వదు రికార్డ్, ఎర్రర్ వస్తుంది. చూసినావా ఎర్రర్ అంటే వేరే వాళ్ళ రికార్డ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఓకేనా? సో ఇప్పుడు సో అలా కాకుండా ఇప్పుడు ఎందుకంటే కాంబినేషన్ లేదనమాట, ప్రొఫైల్ ఓడబ్ల్యూ 2 మ్యాచ్ అవ్వలేదన్నమాట ఆప్షన్స్. అందుకు వేరే వాళ్ళ రికార్డ్స్ పైన ఎడిట్ చేయలేకుండా ఉన్నావు. సో అదే విధంగా ఇప్పుడు ఓడబ్ల్యూడికి పోయేసి అదే ఆబ్జెక్ట్ పైన ప్రైవేట్ ఇచ్చేసినావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఏమీ కనపడవు. అంటే వేరే వాళ్ళ రికార్డ్స్ ఏమీ కనపడవు కాదు, నీ రికార్డ్స్ నీకు డిస్ప్లే అవుతాయి. నీ రికార్డ్స్ వేరే వాళ్ళు ఏమి కనపడవు. ఇప్పుడు ప్రొఫైల్ లెవెల్లో నీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు సపోజ్ ప్రొఫైల్ లెవెల్లో నీకు ఎడిట్ అనే ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ లేదు, ఎడిట్ టు డిలీట్ లేదు, రీడ్ రైట్ మాత్రం.
సో రీడ్ రైట్ ఉంది. నీ రికార్డ్స్ పైన నీకు రీడ్ చేయగలుగుతావు. సో నీ రికార్డ్స్ నువ్వు క్రియేట్ చేసుకోగలుగుతావు. అది ప్రొఫైల్ లెవెల్ ద్వారా కంప్లీట్గా. బట్ వేరే వాళ్ళ రికార్డ్స్కి మాత్రము ప్రైవేట్ ఇచ్చిన, ఇప్పుడు ఓడబ్ల్యూడీలు ప్రైవేట్ ఇచ్చినావంటే వేరే వాళ్ళ రికార్డ్స్ అసలు నీకు యాక్సెస్, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన యాక్సెస్ ఉండదు నీకు. అర్థమైంది ఇప్పటికి కంప్లీట్గా ఎందుకు ఓడబ్ల్యూడీ ప్రొఫైల్స్ ఎందుకు కాంబినేషన్ వర్క్ అవుతుంది అని. ఒకసారి ఓడబ్ల్యూడీ ప్రైవేట్ ఇచ్చి చూడు. జస్ట్ సేవ్ కొట్టిన తర్వాత పైన చూడు అక్కడ పైన 1 or more షేరింగ్ పర్మిషన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. సో అలా ఒక మెసేజ్ వచ్చిందా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే వెంటనే అది రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. సో జస్ట్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకో పేజ్. ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఓకే, లీవ్ ఇట్, వదిలేసాయి. అయిపోయిందా? అయిపోయింది. చెక్ చేసుకో ఒకసారి కావాలంటే ఇక్కడ. అయింది. సో ఇప్పుడు వేరే యూజర్తో లాగిన్ అయినావు కదా, ఆ యూజర్కి పోయి స్టూడెంట్ ట్యాబ్ క్లిక్ చేయి. సో నీకు 2 రికార్డ్స్ ఇంతకుముందు ఉన్నాయి. ఆ 2 రికార్డ్స్లో నీ రికార్డు మాత్రమే కనిపిస్తుంది నీకు. ఎందుకు నీ రికార్డు మాత్రమే కనిపిస్తుంది అంటే నీ రికార్డుకి పర్మిషన్ నీకు ప్రొఫైల్ లెవెల్ ద్వారా వస్తుంది. ప్రొఫైల్ లెవెల్ ద్వారా, ఓకేనా. ఎందుకంటే రీడ్ క్రియేట్ ఆప్షన్ ఉంది కాబట్టి నీకు కంప్లీట్గా నీ రికార్డ్స్కి పర్మిషన్ నీకు ప్రొఫైల్ లెవెల్ ద్వారా వస్తుంది. వేరే వాళ్ళ రికార్డ్స్కి యాక్సెస్ లేదు, ఎందుకంటే ప్రైవేట్ ఇచ్చినాం ఓడబ్ల్యూడి. ఓకేనా? అర్థమైందా వినీషా, చేతన్? సో ఇప్పుడు మనం అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఎడిట్ డిలీట్, సో ఇక్కడ ఇది వెళ్ళిపోయింది అనమాట, డిలీట్ చేయడానికి లేదు. కరెక్ట్. సో ప్రొఫైల్ లెవెల్ ద్వారా ఆబ్జెక్ట్ పైన నీకు ఎడిట్ ఆప్షన్ లేదు కదా, ఎడిట్ టు డిలీట్ ఆప్షన్ లేదు కాబట్టి నీ రికార్డ్ అది. సో టెస్ట్ 1 అనేది ఏంది, టెస్ట్ 3 అనేది ఏంది, నీ రికార్డ్ అది. నీ రికార్డుకి పర్మిషన్ ఇప్పుడు నీ రికార్డుకి పర్మిషన్ ఎలా వస్తుంది, ప్రొఫైల్ లెవెల్ ద్వారా వస్తుంది. ఓకేనా? ఓకేనా. ఎందుకు నీవు రికార్డ్ క్రియేట్ చేయాలంటే ప్రొఫైల్లో నీకు యాక్సెస్ లేదు, ఎడిట్ టు డిలీట్. సో డిలీట్ ఆప్షన్ లేదు కాబట్టి నీకు డిలీట్ చేసే ఆప్షన్ లేదు, ఇప్పుడు అప్డేట్ చేసే ఆప్షన్ కూడా లేదు, ఎడిట్ లేదు కాబట్టి. ఓకేనా. సపోజ్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. ఓకే. సో సపోజ్ నాకు ఈ ప్రొఫైల్ లెవెల్లో క్రియేట్ రీడ్ ఎడిట్ డిలీట్. సో ఓడబ్ల్యూడిలో పబ్లిక్ రీడ్ ఓన్లీ. ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుందో. ఐ మీన్ వేరే వాళ్ళ రికార్డ్స్ పైన జస్ట్ చూడొచ్చు అంటే కరెక్ట్. బట్ నీ రికార్డ్స్ ఓన్లీ రీడ్, వేరే వాళ్ళ రికార్డ్స్ అయితే ఓన్లీ రీడ్. నా రికార్డ్స్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది. నీ రికార్డ్స్ కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా నీ రికార్డ్స్ ని డిలీట్ కూడా చేయగలుగుతావు, ఎందుకంటే నీకు ప్రొఫైల్ లెవెల్, నీ రికార్డ్స్ కి యాక్సెస్ ప్రొఫైల్ లెవెల్ ద్వారా ఉంది. అర్థమవుతుందా? బట్ వేరే వాళ్ళ రికార్డ్స్ కి మాత్రం ఓన్లీ వ్యూ యాక్సెస్ ఓన్లీ. ఓకేనా. ఇప్పుడు సపోజ్ క్రియేట్ రీడ్ ఓడబ్ల్యూడి ప్రొఫైల్ లెవెల్ అలానే పెట్టేసి ఓడబ్ల్యూడిలో పబ్లిక్ రీడ్ రైట్ అయిపోయింది కదా. ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ కింద ప్రైవేట్. సో ప్రొఫైల్ లెవెల్లో క్రెడ్ ఆపరేషన్స్ ఉంది, క్రెడ్ యాక్సెస్ ఉంది. ఓడబ్ల్యూడిలో ప్రైవేట్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన అసలు చూడలేము, వాళ్ళ రికార్డ్స్ బట్ నీ రికార్డ్స్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. నాకు ఇంకో డౌట్, ఇప్పుడు స్టూడెంట్స్ అనే ఆబ్జెక్ట్ లలో ఓన్లీ క్రియేట్ అనే యాక్సెస్ ఒకటి ఇచ్చాము. అప్పుడు మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ చూడలేము ఇంకా. ఓన్లీ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. రాయ్ అది కూడా రాయ్, నీకు ఏది డౌట్ ఉంటే అది కూడా రాయ్. 4th పాయింట్ ఓన్లీ క్రియేట్
ప్రొఫైల్ లెవెల్లో ఆబ్జెక్ట్ పైన ఓన్లీ క్రియేట్ అనే పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉంది. సో నేను ఇప్పుడు ఒక 2-3 రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ చూడలేను వాటిని ఏం క్రియేట్ చేసాను అన్నది. ఓకే, నాకు తెలిసి క్రియేట్ సెలెక్ట్ చేసుకుంటేనే రీడ్ కూడా ఎనేబుల్ అవుతుంది అనుకుంటా, కాదా? ప్రొఫైల్ లెవెల్లో కాదు కదా? గుర్తులేదు నాకు. ఒకసారి ట్రై చేసి చూడు. రెండు క్రియేట్ ఏది క్రియేట్ సెలెక్ట్ చేసుకుంటేనే రీడ్ కూడా సెలెక్ట్ అవుతుంది కదా? కరెక్ట్. క్రియేట్ అనే ఆప్షన్ ఉంటే నీకు ఆటోమేటిక్గా రీడ్ కూడా ఎనేబుల్ అవుతుంది, చూడగలుగుతావు. ఓకే ఓకే ఇప్పుడు సపోజ్ క్రియేట్ ప్రొఫైల్ లెవెల్లో క్రియేట్ టు రీడ్ ఉంది. ఓకే, క్రియేట్ టు రీడ్ ఉంది. రాయి ఇక్కడ 4th పాయింట్, క్రియేట్ టు రీడ్. ఓకే, సో ఇది మాత్రం పబ్లిక్ రీడ్ రైట్ ఉంది. OWD పబ్లిక్ రీడ్ రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఓన్డ్ రికార్డ్స్ పైన సో ఏం యాక్సెస్ ఉంది, షేర్డ్ రికార్డ్స్ పైన ఏం యాక్సెస్ ఉంది? ఓన్డ్ రికార్డ్స్ పైన ఏమేమి యాక్సెస్ ఉంది? ఓన్ రికార్డ్స్ క్రియేట్ రీడ్ చేయొచ్చు, పబ్లిక్ లో కూడా సేమ్ చేయొచ్చు. ఓన్డ్ రికార్డ్స్ పైన రీడ్ ఫార్మాట్ ఉంది. సో షేర్డ్ రికార్డ్స్ పైన ఫుల్ సేమ్ యాక్సెస్ రీడ్ రైట్. షేర్డ్ రికార్డ్స్ పైన రీడ్ రైట్ రెండు ఉంటుందా? మళ్ళీ ఒకసారి థింక్ చేయండి. షేర్డ్ రికార్డ్స్ పైన, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన. సో నేను ఇంతకు ముందే చెప్పినాను, ప్రొఫైల్ OWD రెండు కాంబినేషన్, ఐ మీన్ రెండు మ్యాచ్ అవ్వాలి, అక్కడ ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్స్. అప్పుడే నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ పైన కంప్లీట్ యాక్సెస్ దొరుకుతుంది. ఓన్లీ రీడ్ ఓన్లీ. షేర్డ్ రికార్డ్స్ పైన ఓన్లీ రీడ్ ఓన్లీ ఫార్మాట్ అనమాట. వేరే వాళ్ళ రికార్డ్స్ ని నువ్వు వ్యూ చేయగలుగుతావు అంతే, ఐ మీన్ ఎడిట్ చేయలేవు. సో ఎప్పుడు ఎడిట్ చేయగలుగుతావు అంటే, సో నీకు OWDలో రైట్ అనే సారీ సో OWDలో పబ్లిక్ రీడ్ రైట్ ఉండి, సో ప్రొఫైల్లో కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటేనే అప్పుడు వర్క్ అవుతుంది. ఓకేనా? ఓకే ఓకే, ఇంకా ఏం ఆప్షన్? ఓకే, ఇంకొక పాయింట్. సో ఆబ్జెక్టివ్ ఇప్పుడు ప్రొఫైల్ లెవెల్లో వి ఆల్ మాడిఫై ఆల్ ఉంది కదా? సో వి ఆల్ మాడిఫై ఆల్, సపోజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి OWD ఉంది, 5th పాయింట్ రాయి అది. సో ఇక్కడ వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం. వ్యూ ఆల్ డైరెక్ట్ ఫుల్ రాసే వ్యూ ఆల్. సో ఇక్కడ ప్రైవేట్ ఉంది, OWDలో ప్రైవేట్ ఉంది. సో వ్యూ ఆల్ అంటే ప్రొఫైల్ కి ఏంటి? ప్రొఫైల్ లెవెల్లో వ్యూ ఆల్ అంటే ఏమని చెప్పినాను? సో వ్యూ ఆల్ అంటే రీడ్ చేయొచ్చు, రీడ్ ఒకటి చేయొచ్చు. ఏది? ఓన్డ్ రికార్డ్స్, షేర్డ్ రికార్డ్స్ పైన? ఓన్లీ ఓన్ రికార్డ్స్ మాత్రమే. సో వ్యూ ఆల్ అంటే నోట్ ప్యాడ్కి రా. సో వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఏంటంటే, సో కంప్లీట్ గా ఏదైనా రికార్డ్స్, ఐ మీన్ షేర్డ్ రికార్డ్స్ తో అవసరం, ఐ మీన్ OWDతో అవసరమే లేదు ఇంకా మనకి. సో ప్రొఫైల్లోనే వ్యూ ఆల్ సెలెక్ట్ చేసుకున్నామంటే OWD ఐ మీన్ షేరింగ్ రూల్స్ తో, ఐ మీన్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీతో మనకు సంబంధమే లేదు ఇంకా. వేరే వాళ్ళ రికార్డ్స్ పైన, అన్ని రికార్డ్స్ పైన, వేరే యూజర్ రికార్డ్స్ పైన కూడా మనం కంప్లీట్ యాక్సెస్, వ్యూ యాక్సెస్ దొరికినట్టే ఇంకా. సో సపోజ్ నువ్వు ఇప్పుడు విఆల్ ప్రొఫైల్లో విఆల్ అనేసి సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, సో నీకు ఈవెన్ ఇక్కడ OWD ప్రైవేట్. సో OWDలో ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటి? వేరే వాళ్ళ రికార్డ్స్ యాక్సెస్ ఉండదు, ఓకేనా? వేరే అదర్ యూజర్ రికార్డ్స్ యాక్సెస్ ఉండదు. బట్ అయినా కూడా ప్రొఫైల్ లెవెల్లో నీకు యాక్సెస్, కంప్లీట్ యాక్సెస్ దొరికేస్తుంది, ఐ మీన్ విఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా, ఓకేనా? అంటే వేరే యూజర్ రికార్డ్స్ ని కంప్లీట్ గా నీకు యాక్సెస్ ఉంటుంది, వ్యూ యాక్సెస్ మాత్రం, ఓకేనా? అలానే 6th పాయింట్ ట్రై. సో మాడిఫై ఆల్. సో మాడిఫై ఆల్, సో ప్రైవేటే పెట్టు. సో పబ్లిక్ రీడ్ రైట్ కూడా పెట్టు, పబ్లిక్ రీడ్ రైట్ కూడా పోనీ.
ప్రైవేట్ తీసేసి పబ్లిక్ రీడ్ రైట్ రాయి. పబ్లిక్ ఓన్లీ పబ్లిక్ రీడ్ రాయి, పబ్లిక్ రీడ్. సో ఇప్పుడు ఏంటి ఓడబ్ల్యూడి ఏం చెప్తుంది, వేరే వాళ్ళ రికార్డ్స్ని నువ్వు ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలుగుతావని ఓడబ్ల్యూడి చెప్తుంది. బట్ ప్రొఫైల్లో మాడిఫై చేయాలంటే వేరే యూజర్, సో నీ రికార్డ్ నీ వేరే యూజర్ రికార్డ్స్ పైన నీకు ఎడిట్ టు డిలీట్ పర్మిషన్ కంప్లీట్ గా ఇచ్చేస్తుంది, ప్రొఫైలే ఇచ్చేస్తుంది. నీకు ఇప్పుడు పబ్లిక్ ఆడ రీడ్ ఉన్నా, పబ్లిక్ రీడ్ రైట్ ఉన్నా, ప్రైవేట్ ఉన్నా నీకు సంబంధం లేదు ఇంకా. సో మాడిఫై ఆల్ ఉందంటే ప్రొఫైల్ లెవెల్లో ఆబ్జెక్ట్ కి నువ్వు కంప్లీట్ గా వేరే యూజర్ రికార్డ్స్ పైన నువ్వు కంప్లీట్ గా నీకు యాక్సెస్ దొరికేసింది, వాటిని ఎడిట్ చేయగలుగుతావు, డిలీట్ చేసే ఆప్షన్ దొరికేసినట్టే అనమాట. అంటే ఈ రెండు ఆప్షన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ డేంజరస్ ఆప్షన్స్ అట్లా అదనమాట. అది యాక్చువల్ గా ఈ రెండు ఆప్షన్స్ మీకు చెప్పినాను, ఇది ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ కి మాత్రం ఎనేబుల్ అయిపోయింటాయి. ఐ మీన్ సిస్టమ్ అడ్మిన్ అంటే ఇంకా కంప్లీట్ ప్రివిలేజెస్ ఉంటాయి, కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది ఇంకా అని చెప్పినాను కదా, వాడికి మాత్రం ఎనేబుల్ అయిపోయింటాయి అవి రెండు. సో విఆర్ మాడిఫై ఆల్ ఇచ్చినప్పుడు క్రియేట్ ఆప్షన్ యాక్టివేట్ అవ్వట్లేదు. మాడిఫై ఆల్ ఇచ్చినప్పుడు సో మాడిఫై ఆల్ బేసిక్ గా ఏంటి, ఉన్న రికార్డ్స్ పైన నీకు మాడిఫై చేయడానికి. అంతవరకు మాడిఫై క్రియేట్ అనే ఆప్షన్ ఏంటి, బేసిక్ గా థింక్ చేయి. క్రియేట్ అంటే ఏంటి, రికార్డ్ ను క్రియేట్ చేయడం, మనం క్రియేట్ చేయడం. మాడిఫై అంటే ఏంటి, ఉన్న రికార్డు పైన మనం అప్డేట్ చేయడానికి. ఓకే. సో క్రియేట్ కావాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ చెక్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే, వీటి ద్వారా వర్కౌట్ అవ్వాలి. ఓకేనా. సో అదే విధంగా ప్రొఫైల్లో నీకు వి ఆల్ డేటా, మాడిఫై ఆల్ డేటా అనేసి చెప్పినాను, గుర్తుకుందా? ఇది వి ఆల్ మాడిఫై ఆల్ అనేది పర్టికులర్ ఇండివిజువల్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి చెక్ బాక్స్ ఇది. అలా కాకుండా ప్రొఫైల్లోనే వి ఆల్ డేటా, మాడిఫై ఆల్ డేటా అనేసి రెండు ఉన్నాయి. అదేంటి చెప్పండి అది. సో లాస్ట్ టైం చెప్పినాను నేను. ప్రొఫైల్ ఓపెన్ చేయి. ఇప్పుడు ప్రొఫైలే కదా. ఇప్పుడు ప్రొఫైల్ ఇక్కడ చూడు, అక్కడ పైన కాలం వ్యూ ఆల్, మాడిఫై ఆల్ అనేసి మాత్రమే ఉంది కాలం నేమ్స్. అలా కాకుండా సెర్చ్ చేయి, అక్కడ కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేయి, వ్యూ ఆల్ డేటా అని సెర్చ్ చేయి. వ్యూ ఆల్ డేటా, వ్యూ ఆల్ డేటా, డేటా వ్యూ ఆల్ డేటా. లేదా వ్యూ ఆల్ డేటా, సెర్చ్ చేయి వ్యూ ఆల్ డేటా, వేర్ ఇట్ ఈజ్. సో వ్యూ అని సెర్చ్ చేయి, వ్యూ. 23 ఉన్నాయా? వ్యూ ఆల్. సో వ్యూ ఆల్ అనే కీవర్డ్ తో సెర్చ్ చేయి. ఓకే, మధ్య వ్యూ కి ఆల్ కి స్పేస్ చేసి సెర్చ్ చేయి ఏమైనా. 0 ఓకే ఓకే ఓకే. ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సెట్టింగ్సే కదా ఇవన్నీ. వ్యూ ఆల్, మాడిఫై ఆల్ డేటా, వ్యూ ఆల్ డేటా, మాడిఫై ఆల్ డేటా. ఓకే, తర్వాత చూద్దాం. ఆ రెండు చెక్ బాక్సెస్ నేను చూపిస్తాను. సో వ్యూ ఆల్ డేటా, మాడిఫై ఆల్ డేటా ఏంటంటే బేసిక్గా వ్యూ ఆల్ డేటా సెలెక్ట్ చేసుకున్నాం అంటే పర్టికులర్ అన్ని ఆబ్జెక్ట్స్ కి సెలెక్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే 100 ఆబ్జెక్ట్స్ కి సెలెక్ట్ అయిపోతాయి అనమాట వ్యూ. సో రీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఆప్షన్ ఉందో లేకపోతే తీసేసిందో నాకు తెలియదు. సో నేను ఇంతకుముందు చూసినాను అదే. అది యాప్ లెవెల్ అనుకుంటా కాదు. సో ప్రొఫైల్ లెవెల్లోనే ఉంది ఆప్షన్ అది. బట్ నీకు ఎందుకు అక్కడ డిస్ప్లే అవ్వలేదు నాకు తెలియదు. బట్ అది వదిలేసి నేను జస్ట్ చెప్పినాను. నాకైతే గుర్తులేదు. ఓకే. వ్యూ ఆల్ డేటా మీ ఆర్గ్లో ఏమన్నా ఉండింటుందా? ఏమో మరి, సర్లే అది వదిలేసి. ఇప్పుడు మన కాన్సెప్ట్ అది కాదు. ఓకేనా.
తర్వాత చూసి చెప్తాను నేను కూడా. ఓకేనా? సో వి ఆల్ మోడిఫై అవ్వాలి. సో ఇప్పుడు మీకు ఈ ఓడబ్ల్యూడి అర్థమైందా కంప్లీట్గా? ఇప్పుడు సపోజ్ వన్ బై వన్ త్రీ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు 7th పాయింట్ సపోజ్ సో ప్రొఫైల్ లెవెల్లో ఓన్లీ క్రియేట్ రీడ్ Okay. క్రియేట్ రీడ్ ఓకే. సో ఓడబ్ల్యూడిలో ప్రైవేట్ సో ఇప్పుడు ఓనర్ రికార్డ్స్ పైన ఏం జరుగుతుంది, షేర్డ్ రికార్డ్స్ పైన ఏం జరుగుతుంది? ఓన్ రికార్డ్స్ పైన రీడ్ క్రియేట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. షేడ్ కూడా రీడ్ ఓన్లీ. అసలు ఏం కనపడదు ప్రైవేట్. వెయిట్ షేర్డ్ రికార్డ్స్ పైన రీడ్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ ఓనర్ రికార్డ్స్ పైన రీడ్ రెండు రీడ్ ఓన్లీ ఫార్మాట్. సో ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటి బేసిక్గా? సో వేరే వాళ్ళ రికార్డ్స్ మనకి విజిబుల్ అవ్వవు. సో కంప్లీట్ యాక్సెస్ ఉండదు అనమాట, ఏం యాక్సెస్ ఉండదు. కరెక్ట్ కదా? ప్రైవేట్. సో జస్ట్ ఓడబ్ల్యూడిలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? ప్రైవేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఇలా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ రీడ్ రైట్. సో పబ్లిక్ రీడ్ రైట్ అంటే ఏంటి? సో వేరే వాళ్ళ రికార్డ్స్ని వ్యూ చేయగలుగుతాం, ఎడిట్ కూడా చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఓన్లీ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఫార్మాట్. అంటే ఓన్లీ వేరే వాళ్ళ రికార్డ్స్ అన్ని వ్యూ చేయగలుగుతాం. పబ్లిక్ రీడ్ రైట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ. ప్రైవేట్ అంటే వేరే వాళ్ళ రికార్డ్స్ అసలు మనకి కనిపించవు, ఇంకా ప్రైవేట్ ఇచ్చేసినామంటే. సో నెక్స్ట్ ఏంటి? పబ్లిక్ రీడ్ రైట్ ట్రాన్స్ఫర్. ఇది ఓన్లీ రెండు ఆబ్జెక్ట్స్కి మాత్రమే. సో కేసు లీడ్ అని చెప్పినాను. కానీ ఇంకా కంట్రోల్డ్ బై పేరెంట్ అంటే ఏదైతే మాస్టర్ డేటా రిలేషన్షిప్ ఉంటుందో, సో పేరెంట్ ఆబ్జెక్ట్కి పబ్లిక్ రీడ్ రైట్ ఇస్తే చైల్డ్కి కూడా అదే పబ్లిక్ రీడ్ రైటే తీసుకుంటుంది అనమాట, ఇన్హెరిట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏదైనా ప్రాక్టికల్గా ఒకటి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏది ట్రై చేద్దాం? ఏదో ఒక ఆప్షన్ మీరే ఇవ్వండి, ట్రై చేద్దాం. ఏదో ఒక ఆప్షన్ ప్రొఫైల్లో ఈ ఆప్షన్ ఇచ్చేసి, ఓడబ్ల్యూడి ఈ ఆప్షన్ ఇచ్చి మనమే ట్రై చేద్దాం. మీరే చూద్దాం. ఏదో ఒక ఆప్షన్. ఏది? ఓకే. సో ప్రొఫైల్లో వ్యూ ఆల్ అనేసి ఎనేబుల్ చేసుకుంటాను. సో ఆ ఓడబ్ల్యూడి ఏం సెలెక్ట్ చేసుకుంటాను? ఓడబ్ల్యూడి ఆప్షన్ మర్చిపోయినాను. ప్రైవేట్. సో వ్యూ ఆల్ ప్రైవేట్. ప్రొఫైల్లో వ్యూ ఆల్ ఇచ్చేసినావా ఆబ్జెక్ట్కి, స్టూడెంట్ ఆబ్జెక్ట్కి? ఓకే. ఓడబ్ల్యూడిలో ప్రైవేట్ అంటే ప్రొఫైల్లో ఉండే వ్యూ ఆల్, మాడిఫై ఆల్ అనే ఆప్షన్స్ షేర్డ్ రికార్డ్స్, ఐ మీన్ ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ రెండు ఆప్షన్స్ వ్యూ ఆల్, మాడిఫై ఆల్, ఈ ఓడబ్ల్యూడి కానీ మాన్యువల్ షేరింగ్ కానీ రోల్ హైరార్కీ కానీ కంప్లీట్గా ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. లాగిన్ అయినా. ఓకే. సో నీకు ప్రైవేట్ ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఇచ్చినా కూడా నువ్వు వేరే వాళ్ళ రికార్డ్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నావు. ఎందుకు? అదే కదా ఇప్పుడు ఓపెన్ చేసిన వేరే యూజర్తో కదా లాగిన్ అయ్యేది. అవును. సో నువ్వు వేరే యూజర్తో లాగిన్ అయినా కూడా నువ్వు సో వ్యూ చేయగలుగుతున్నావు వేరే యూజర్ రికార్డ్స్, ఎందుకంటే నీకు వ్యూఆర్ ఎనేబుల్ చేసుకున్నావు ఒకటి ప్రొఫైల్ లెవెల్లో. ఓకేనా? ఇప్పుడు ప్రొఫైల్ లెవెల్లో విఆల్ తీసేసినామంటే అప్పుడు నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ డిస్ప్లే అవ్వవు. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఓడబ్ల్యూడి కాన్సెప్ట్లో? నాకైతే ఏం లేవు. జస్ట్ చేతన్, వినీషా మీకు
లేవు మరి. జస్ట్ మీరు ఏంటంటే ఈ ఆప్షన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి, రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, విఆర్లో మాడిఫై ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఓడబ్ల్యూడీలో ఏమో ఆప్షన్స్ ఉన్నాయి, ఏమో ఆప్షన్స్, ప్రైవేట్, పబ్లిక్, రీడ్ ఓన్లీ. సో ఈ ఆప్షన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, అప్పుడు బేసిక్గా ఓకే ప్రొఫైల్లో ఈ కాంబినేషన్ ఉంది, సో ఈ కాంబినేషన్ ఓడబ్ల్యూడీలో ఉంది, ఓకే రెండు మ్యాచ్ అయ్యా, ఓకే కంప్లీట్గా వేరే వాళ్ళ రికార్డ్స్ పైన ఈ యాక్సెస్ దొరుకుతుంది అని. సో బేసిక్ అంతే, ఇంకేం లేదు అక్కడ. ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ లేదనుకో, ఇప్పుడు సపోజ్ ఇంకొక పాయింట్ రాయి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తావా? సపోజ్ ఆబ్జెక్ట్ పైన ఏ ఆప్షన్స్ లేవు, ప్రొఫైల్ లెవెల్ ద్వారా ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఏమీ లేవు, క్రియేట్, రీడ్, విఆర్లు మాడిఫై ఏం ఆప్షన్స్ లేవు అంటే ఏం ఆప్షన్స్ లేవు. సో ఇక్కడ పబ్లిక్ రీడ్ రైట్, ఇప్పుడు ఏం జరుగుతుంది, పబ్లిక్ రీడ్ రైట్ ఇప్పుడు సెకండ్ యూజర్ ఉన్నాడు కదా, సెకండ్ యూజర్ ప్రొఫైల్లో ఆబ్జెక్ట్ కి పర్మిషన్స్ ఆబ్జెక్ట్ పైన ఏ పర్మిషన్స్ లేవు, క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్, మాడిఫై ఆల్, విఆల్ ఏం ఆప్షన్స్ లేవు. బట్ ఓడబ్ల్యూడీ మాత్రం పబ్లిక్ రీడ్ రైట్ ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఓనర్ రికార్డ్స్ పైన ఏం జరుగుతుంది, షేర్డ్ రికార్డ్స్ పైన ఏం జరుగుతుంది? ఓన్ రికార్డ్స్ ఏమి కనిపించవు, ఏ రిమైనింగ్ యాక్సెస్ రికార్డ్స్ ఉండదు. షేర్డ్ రికార్డ్స్ పైన అక్కడ కూడా ఏముండదు. రికార్డ్స్ అన్ని కనపడతాయి. వినీష్ కరెక్ట్ చెప్పినారు. ఫస్ట్ అక్కడ ఆఫ్ కూడా ఆల్ మనకి ఏముండదు, ఇక్కడ ప్రొఫైల్ ఏమైనా ఇస్తేనే కదా ఇక్కడ ఏమైనా యాక్సెస్ చేసేది. కరెక్ట్. ప్రొఫైల్ ఇప్పుడు సపోజ్ ఆబ్జెక్ట్ పైన పర్మిషన్ ఎలా దొరుకుతుంది? సో ట్యాబ్ సెక్షన్ లో ట్యాబ్ డిస్ప్లే అవ్వాలన్నా మినిమం రీడ్ పర్మిషన్ ఉండాలనేసి చెప్పినాను ప్రొఫైల్లో ఆబ్జెక్ట్ కి. సో ఆబ్జెక్ట్ కి మినిమం రీడ్ పర్మిషన్ కూడా లేదంటే ఆబ్జెక్ట్ చూడు, సో క్రియేట్ పర్మిషన్ లేదు, రీడ్ పర్మిషన్ లేదు, ఎడిట్, డిలీట్ ఏ ఆప్షన్ లేదు. సో నీకు ఆబ్జెక్ట్ టేబుల్ ఎలా దొరుకుతుంది? టేబుల్ లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళ రికార్డ్స్ ఎలా చూస్తావు? మినిమం రీడ్ యాక్సెస్ కాదు, ఇప్పుడు టేబుల్ పైన యాక్సెస్ లేదు కంప్లీట్ గా, ఆ ట్యాబే ఆ టేబులే నీకు లేదు అసలు. సో విజేసీకి లేదు, టేబులే లేదు అసలు, నీకు ట్యాబే డిస్ప్లే అవ్వదు. ఓకేనా, ఆ టేబులే లేదు. టేబుల్ లేకుండా నీకు వేరే నీ రికార్డ్స్ చూడలేవు, నీ రికార్డ్స్ చూడడానికైనా నీకు టేబుల్ ఉండాలి కదా, టేబుల్ లేదు, నీకు వేరే వాళ్ళ రికార్డ్స్ ఎలా చూస్తావు? ఇంకా అర్థం కాలేదా ఇది? అసలు ఆ టేబుల్ పైన యాక్సెస్ ఏమి ఇవ్వలేదు కదా మనము, అలా అనమాట. ఓకే, 9th పాయింట్ రై, క్రియేట్, రీడ్. ఇంకా ఏమున్నాయి? ఓడబ్ల్యూడీ ఏమి పబ్లిక్ రీడ్ ఓన్లీ. ఇప్పుడు ఓనర్ రికార్డ్స్ పైన, షేర్డ్ రికార్డ్స్ పైన ఏం జరుగుతుంది? ఓన్ రికార్డ్స్ క్రియేట్ ఓన్ రికార్డ్ వచ్చి రీడ్, షేర్డ్ రికార్డ్స్ షేర్ రికార్డ్ కూడా రీడ్. ఓకే కరెక్ట్. ఓకే, ఇది ఓడబ్ల్యూడీ కాన్సెప్ట్ అనమాట. సో ప్రొఫైల్ అనేది మనం సెట్ ఆఫ్ యూజర్స్ కి ఇస్తాం, బట్ ఓడబ్ల్యూడీ మాత్రం ఎంతమంది యూజర్స్ ఉన్నారో అంతమంది యూజర్స్ కి అప్లికబుల్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఎంటైర్ ఆర్గనైజేషన్ యూజర్స్ కి అప్లికబుల్ అవుతుంది ఓడబ్ల్యూడీ. సో నేను ఇంతకు ముందు నువ్వు లీస్ట్ యాక్సెస్ అని అడిగినాను కదా, సో ఇది ఇప్పుడు చెప్తాను. సో లీస్ట్ యాక్సెస్ అని ఎందుకు అన్నానంటే, సపోజ్ ఇద్దరు యూజర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ట్రైనింగ్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఉందన్నమాట. ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ పైన కొంత కంప్లీట్ రికార్డ్స్ కొంతమంది ఇప్పుడు సపోజ్ చేతన్ ఉన్నాడు, అశోక్ ఉన్నాడు. సో చేతన్ ఉన్నాడు, అశోక్ ఉన్నాడు. సో సపోజ్ 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 రికార్డ్స్ లో చేతన్, సో నేను క్వశ్చన్ మర్చిపోయినా, క్వశ్చన్ ఏం చెప్పినాను ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇదే లీస్ట్ యాక్సెస్. సారీ, కరెక్ట్. సో లీస్ట్ యాక్సెస్. సో చేతన్కి ఏంటంటే కొన్ని రికార్డ్స్ పైన స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లో
వేరే వాళ్ళ రికార్డ్స్ పైన మాడిఫై చేయాలా, మాడిఫై చేసే ఆప్షన్ ఐ మీన్ పబ్లిక్ రీడ్ రైట్ ఇవ్వాలా. సో పబ్లిక్ రీడ్ రైట్ చేతనికి ఇవ్వాలా. సో అశోక్కి ఐ మీన్ వేరే వాళ్ళ రికార్డ్స్కి ఓన్లీ వ్యూ యాక్సెస్ ఇవ్వాలా. సో రెండిట్లో లీస్ట్ యాక్సెస్ ఏది? వ్యూ యాక్సెస్ రీడ్ యాక్సెస్, పబ్లిక్ రీడ్ ఓన్లీ, లీస్ట్ యాక్సెస్ కదా. సో లీస్ట్ యాక్సెస్ అనేది ఎప్పుడు ఓడబ్ల్యూడీలోనే ఇస్తాం అనమాట. ఇప్పుడు అశోక్ ఐ మీన్ అశోక్కి లీస్ట్ యాక్సెస్ పబ్లిక్ రీడ్ ఓన్లీ, చేతన్కి పబ్లిక్ రీడ్ రైట్. ఓకేనా. సో లీస్ట్ యాక్సెస్ ఓడబ్ల్యూడీలో ఎందుకు ఇస్తామంటే, సో లీస్ట్ యాక్సెస్ ఓడబ్ల్యూడీలో ఇచ్చేసి సో ఇంకా ఎక్స్ట్రా యాక్సెస్ ఎవరికైతే ఇప్పుడు చేతన్కి కావాలో అది రోల్ హైరార్కీ ద్వారానో లేకపోతే మాన్యువల్ షేరింగ్ రూల్స్ ద్వారానో తీసుకుంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒకవేళ మామూలుగా ఏంటి, అశోక్కి పబ్లిక్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇవ్వాలా అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్లో వేరే ఐ మీన్ వేరే వాళ్ళ రికార్డ్స్ని ఓన్లీ వ్యూ చేయాలా. చేతన్ ఏంటి, వేరే వాళ్ళ రికార్డ్స్ పైన మాడిఫై కూడా చేయగలుగుతాడు అనే పర్మిషన్ ఇవ్వాలా. ఇప్పుడు డైరెక్ట్గా ఓడబ్ల్యూడీలో స్టూడెంట్కి నేను పబ్లిక్ రీడ్ రైట్ ఇచ్చేసానంటే అప్పుడు చేతన్ ఎడిట్ చేయగలుగుతాడు, అశోక్ ఎడిట్ చేయగలుగుతాడు. సో బట్ మన రిక్వైర్మెంట్ అది కాదు కదా. లీస్ట్ యాక్సెస్ అనేది ఓడబ్ల్యూడీ ఇచ్చేసి సో మనకి ఎక్స్ట్రా ఐ మీన్ విజిబిలిటీ స్కోప్ అనేది ఈ ఓడబ్ల్యూడీ నుంచి పెంచుకుంటా పోతాం అనమాట. నెక్స్ట్ రోల్ హైరార్కీ కాన్సెప్ట్ వస్తుంది. రోల్ హైరార్కీ కాన్సెప్ట్ తర్వాత షేరింగ్ రూల్స్ తర్వాత మాన్యువల్ షేరింగ్, నెక్స్ట్ టీమ్, మళ్ళీ వయా ఎపెక్స్ ప్రోగ్రామింగ్, వయా సోప్ ఏపీఐ, ఇలా అనమాట. అర్థమైందా లీస్ట్ యాక్సెస్ ఎందుకు ఇస్తాము అనేసి? డౌట్ ఉంది ఎవరికన్నా? ఓకే ఓకే. సో రోల్ హైరార్కీ, నెక్స్ట్ కాన్సెప్ట్ రోల్ హైరార్కీ. సో రోల్ హైరార్కీ ఎందుకంటే, సో యాజ్ ఎ మేనేజర్, సపోజ్ అశోక్ మేనేజర్, సో అశోక్ మేనేజరు, సో చేతన్, నేను, వినీషా, సో మీ ముగ్గురం సబార్డినేట్స్. అంటే మేనేజర్ కింద లెవెల్ డెసిగ్నేషన్, సపోజ్ మేనేజర్ కింద లెవెల్ డెసిగ్నేషన్ సపోజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనుకో. సో మేమందరము ఎవరికి రిపోర్ట్ చేస్తాం? సో అశోక్కి, మా మేనేజర్ అశోక్ కాబట్టి అశోక్కి రిపోర్ట్ చేస్తాం. ఓకేనా. యాజ్ ఎ మేనేజర్గా అశోక్ అనేవాడు, మదన్ అనేవాడు, చేతన్ అనేవాడు, వినీష్ అనే అమ్మాయి, వీళ్ళ ముగ్గురు రికార్డ్స్ ఏదైతే వాళ్ళ రికార్డ్స్ యాక్సెస్ ఉంటుంది అనమాట అశోక్కి యాజ్ ఎ మేనేజర్గా. ఈ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీని మనము రోల్ హైరార్కీ ద్వారా అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను నీ అశోక్ సబార్డినేట్ అంటే నా రికార్డ్స్ నా మేనేజర్ యాక్సెస్, నా మేనేజర్కి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో సపోజ్ నా రికార్డ్స్ పైన ఇప్పుడు ఓన్లీ వ్యూ యాక్సెసే ఉంది. ఓకేనా. అంటే రీడ్ యాక్సెసే ఉంది. అప్పుడు అశోక్కి, నా మేనేజర్ కూడా ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఆ రికార్డ్స్ పైన, నా రికార్డ్స్ పైన. బట్ నా రికార్డ్స్ పైన నాకు ఎడిట్ అనే యాక్సెస్ కూడా ఉందనుకోండి సపోజ్కి, అప్పుడు నా మేనేజర్ కూడా ఎడిట్ యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? అంటే నాకు ఏదైతే నీ సబార్డినేట్ ఏదైతే యాక్సెస్ ఉంటుందో మేనేజర్ కూడా అదే యాక్సెస్ అయిపోతుంది. బట్ నాకు ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉండి వ్యూ యాక్సెస్ ఉండి మా మేనేజర్కి ఎడిట్ చేసే యాక్సెస్ రాదు రోల్ హైరార్కీలో. ఓకేనా. ఓకే, ఆర్గ్ ఓపెన్ చేసి చెప్తా. రోల్స్ అన్సెట్ చేయి క్లిక్ ఫైన్ బాక్స్లో. ఇక్కడ చూడు, అదే జస్ట్ ఏదో డయాగ్రామ్ ఇచ్చినారు కదా, అక్కడ చూడు. స్కిప్ చేసేసి, ఇది ఎంత ఇబ్బంది పెడుతుంది. ఓకే, అక్కడ సెలెక్ట్ సార్టెడ్ వ్యూ లిస్ట్ కాకుండా ట్రీ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకో. ఐ మీన్ రైట్ సైడ్ ట్రీ వ్యూ. సో దాన్ని ఎక్స్పాండ్ ఆల్ కొట్టు. ఎక్స్పాండ్ ఆల్ లింక్ ఉంది కదా అక్కడ, ఎక్స్పాండ్ ఆల్. సి ఇప్పుడు సిఇఓ అనేవాడు ఉన్నాడు, సిఇఓ. సో వాడి కింద, సో నెక్స్ట్ చూడు, వాడికి ఎవరో రిపోర్ట్ చేస్తున్నారు,
సిఎఫ్ఓ. సో సిఎఫ్ఓ అన్నాడు సిఇఓ సబార్డినేట్స్. వీడికి ఏదైతే యాక్సెస్ ఉంటుందో సో వాడు సిఇఓకి అదే యాక్సెస్ ఉంటుంది అనమాట సిఇఓ రికార్డ్స్ పైన. ఇప్పుడు సిఇఓ కింద ఎవరెవరు ఉన్నారు? సిఎఫ్ఓ ఉన్నారు, సిసిఓ ఉన్నారు, ఇంకా ఎస్సిపి అనేవాడు ఎవరి కింద ఉన్నాడు? వెయిట్ స్క్రోల్ చేయి పైకి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు మా మేనేజర్ కదా, ఇప్పుడు సపోజ్ సిఇఓ కింద యాడ్ రోల్ బటన్ క్లిక్ చేయి. యాడ్ రోల్ సిఇఓ కింద యాడ్ రోల్ క్లిక్ చేయి. సో అక్కడ ఏమిస్తావంటే అశోక్ మేనేజర్ అనేసి జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం. ఓకే, నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అశోక్ మేనేజర్. ఓకేనా, సేవ్ చేయి. సో ఈ రోల్ ఏంటంటే మనము ఒక యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఒక రోల్ అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది, అది ఆప్షనల్ ఫీల్డ్ అనేసి చెప్పుకున్నాం. ఐడియా ఉందా? ఉంది. సో ఈ రోల్ అనేది పర్టికులర్ యూజర్ కి అసైన్ చేస్తాం. ఇప్పుడు ఈ మేనేజర్ ఇప్పుడు అశోక్ కదా, సో అశోక్ కి ఇవ్వు చెప్తాం. ఏదో ఒక యూజర్ కి అసైన్ చేయి. అశోక్ అనే యూజర్ ఏదైతే ఉన్నారో అతనికి అసైన్ యూజర్స్ యాజ్ రోల్. లేకపోతే రోల్స్ అని క్లిక్ చేయి. రోల్స్ పైన క్లిక్ చేయి. ఇక్కడ కాదు అది, ఇక్కడ నాకు కూడా ఎలా ఇవ్వాలి తెలియదు. రోల్స్ పైన క్లిక్ చేయి. వెయిట్, అక్కడ లాస్ట్ లో అసైన్ అనేసి లింక్ ఉంది కదా, అక్కడ అశోక్ మేనేజర్ పక్కన అసైన్ అనేసి లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయి. సో ఇప్పుడు ఆల్ అన్అసైన్డ్ ఈ రోల్స్ ఎవరికి అసైన్ చేయను యూజర్స్ అందరూ వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు అశోక్ కుమార్ పాట్నం, అశోక్ కుమార్ 9 సపోజ్ ఉన్నాడు. ఇప్పుడు మేనేజర్ అనే రోల్ ఎవరికి ఇస్తావు? అశోక్ కుమార్ 9 కి ఇస్తావా? యాడ్ కొట్టు అశోక్ కుమార్ పాట్నం. సో అశోక్ కుమార్ పాట్నం కి ఇచ్చినాం అనమాట ఈ రోల్, ఏది మేనేజర్ రోల్. సేవ్ కొట్టు. ఇప్పుడు అశోక్ కుమార్ మేనేజర్ కింద యాడ్ రోల్ ఉంది కదా, యాడ్ రోల్ క్లిక్ చేయి. అశోక్ మేనేజర్ కింద యాడ్ రోల్. ఓకే, ఇప్పుడు మదన్ ఓకే మదన్ ఎంప్లాయీ 1. ఓకే, సో నేను అశోక్కి రిపోర్ట్ చేస్తాను, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అలానే మళ్ళీ రోల్స్ పదాం, అది చెక్ బాక్స్ చేసుకో, అది మళ్ళీ నెక్స్ట్ టైం కనిపించుకుంటా. మళ్ళీ అశోక్ మేనేజర్ కిందనే యాడ్ రోల్ క్లిక్ చేయి. చేతన్ ఎంప్లాయీ 2. ఇప్పుడు మదను చేతన్ ఎవరు? నీకు రిపోర్ట్ చేస్తాను అశోక్ అని యూజర్తో. ఓకేనా, అంటే మాకు ఏదైతే మా రికార్డ్స్ మేము ఇప్పుడు ఓకే ఈ రోల్ ఎవరికి చేతన్ అనే రోల్ క్రియేట్ చేసినామంతే, ఈ రోల్ ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు అసైన్ చేయి చేతన్ అనే రోల్ ఎవరికైనా. సో ఇంకొక యూజర్ ఉంటే మదన్ కూడా అసైన్ చేయి, లేకపోతే అవసరం లేదు. జస్ట్ యూజర్స్ లేకపోయి అక్కడ జస్ట్ నేమ్ చేతను మదన్ అనేసి ఇచ్చేసి జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అర్థమవుతుంది, అప్పుడు నీట్గా ఉంటుంది. ఈ రోల్ ఎవరికైతే అసైన్ చేసినావో ఏ యూజర్ నేమ్ కి, ఇప్పుడు చేతన్ అనేది ఏ యూజర్ కి ఇచ్చినావు? జస్ట్ అక్కడ ఫస్ట్ నేమ్ చేతన్ అనేసి ఇచ్చేసి అప్పుడు అర్థమవుతుంది. అది అలానే ఉండలే. సరే ఇవ్వు. ఫస్ట్ నేమే చేతన్ అనేసి, ఫస్ట్ నేమ్ చేతన్ ఇచ్చేసి, అది ఆప్షనల్ కాదు కదా, అది ఆప్షనల్ కదా. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఉంటే ఉంది. అది నీకు ఇచ్చినావు అనుకుంటా కొమ్ము. చూపిస్తుంది.
రోల్ ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఆప్షనల్ ఫీల్డ్ అన్నమాట. సో ఇప్పుడు మదన్ అనే ఇప్పుడు చేతన్ అనే రోల్ ఉంది. చేతన్ అనే రోల్ ఎవరికి? కుమార్ 9 చేతన్. సో యూజర్ తో లాగిన్ అయినావు అనుకో. సో లాగిన్ అవ్వు యూజర్ తో, లాగిన్ పైన క్లిక్ చేసి సో రికార్డ్ క్రియేట్ చేయి, ఏదైనా రికార్డ్స్ క్రియేట్ చేయి. సో ప్రొఫైల్ లెవెల్లో నీకు యాక్సెస్ లేదనుకుంటా. తీసేసాం. ఓకే. ప్రొఫైల్ లెవెల్లో క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్ కాకుండా టెస్ట్ ప్రొఫైల్లో. ఇప్పుడు చేతంతో లాగిన్ అయ్యి కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయి. ఆ రికార్డ్స్ మేనేజర్ అశోక్ వ్యూ చేయగలుగుతున్నాడా లేదా చెక్ చేయి. కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయి. ఇది చేతన్ కదా, చేతన్ యూజర్ కదా. ఉండు వెయిట్ టెస్ట్ 2 అని ఇచ్చినావా? ఓకే. చేతన్ రికార్డ్ 1, చేతన్ రికార్డ్ 2 అనేసి ఇచ్చేసి చేతన్ రికార్డ్ 1, చేతన్ రికార్డ్ 1 ఒక నేమ్ చేతన్. ఓకే. సో ఇప్పుడు చేతన్ రికార్డ్స్. సో చేతన్ అనేవాడు అశోక్ సబార్డినేట్ అన్నమాట. సో చేతన్కి ఏమేమి యాక్సెస్ ఉంది ప్రొఫైల్ ద్వారా? డిలీట్ అనే యాక్సెస్ తప్ప మిగతా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఎడిట్, క్రియేట్, రీడ్. ఓకేనా? అవునా? ఓకేనా? సో ఇప్పుడు ఈ మేనేజర్ అశోక్ కదా, అశోక్ అనే అతను ఈ చేతన్ రికార్డ్స్ అన్ని వ్యూ చేయగలుగుతాడు అనమాట. ఆ రికార్డ్స్ పైన వ్యూ చేయగలుగుతాడు, అదేవిధంగా ఎడిట్ కూడా చేయగలుగుతాడు, డిలీట్ చేయలేడు. ఇప్పుడు మేనేజర్ యూజర్ తో లాగిన్ అవి చూడు. అన్ని కనపడుతుంది. సో డిలీట్ చేయడానికి ట్రై చేయి. డిలీట్ చూపించట్లేదు. వెయిట్ నువ్వు సిస్టమ్ అడ్మిన్. అవును కదా, సిస్టమ్ అడ్మిన్ ఇదే మేనేజర్ కూడా ఇచ్చాము. సో అందువల్ల సో లేకపోతే నేనున్నాను కదా నాకి. ఓకే. అట్లా వేరే వాళ్ళని యాడ్ సో చేయాలి. మేనేజర్ రోల్ ఇంకెవరికైనా అసైన్ చేయి, సిస్టమ్ అడ్మిన్ కి కాకుండా ఇంకెవరికైనా. ఎవరికి? ఇప్పుడు మేనేజర్ రోల్ ఎవరికి? బట్ ఈ యూజర్ ద్వారా లాగిన్ అవ్వగలరు. యూజర్ కి ఇంటిగ్రేషన్ యూజర్ అది ఇది స్టాండర్డ్ ఐ మీన్ డిఫాల్ట్ గా వచ్చిందా యూజర్ ఇది? అవును, దగ్గర ఎక్కువ యూజర్స్ ఏమో నాకు కూడా తెలియదు అలాంటప్పుడు. ఓకేలే, ముగ్గురు ఉన్నారు కదా. సో నా యూజర్ తీసేసి నాకు ఇచ్చేసేయాలి.
నీకే అది బెటర్ ఆప్షన్. సో అలాంటప్పుడు నువ్వు ఇది మళ్ళీ రీఅసైన్ చేయి. లాగిన్ అయ్యేదానికి లేదు, ఇదే చేసి. వెయిట్ యూజర్ టెస్ట్ అశోక్ మేనేజర్. ఇంతకుముందు ఏ యూజర్ కి ఇచ్చిండేది అశోక్ మేనేజర్ అనేసి రోల్? నాకే అది అలానే ఉందా? సిస్టమ్ అడ్మిన్ అంటే ఇద్దరికి రోల్ సేమ్ రోలేనా? తీసేసాను ఇప్పుడు అంటే ఓకే ఓకే. మేనేజర్ ఒకరికి నాకు డౌట్ ఉంది, అందుకు అడుగుతా ఉంటా. డౌట్ ఉండే, ఎందుకంటే ఇంతకుముందు ఏదో యూజర్ కి అశోక్ మేనేజర్ అనేసి రోల్ ఇచ్చినాం కదా, ఇప్పుడు మళ్ళీ రీఅసైన్ చేసినాం కదా ఏదో టెస్ట్ అనే యూజర్ కి. అప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన యూజర్ కి అదే రోల్ ఉందా లేకపోతే పోయిందా అని డౌట్, అందుకు అడుగుతాండా. అది డైరెక్ట్ గా వెళ్ళలేదు, నేను అన్అసైన్ చేశాను. అన్అసైన్ చేసినావా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ యూజర్ తో లాగిన్ అయ్యేసి చూడు నీకు చేతన్ రికార్డ్స్ విజిబుల్ అవుతున్నాయా లేదా అని. స్టూడెంట్స్ ఇవ్వలేదు. ఓకే. ప్రొఫైల్ లెవెల్లో ఈ యూజర్ కి ప్రొఫైల్ ఏది ఇచ్చినావు? ఈ యూజర్ కి టెస్ట్ అనే యూజర్ కి ప్రొఫైల్ ఏది ఇచ్చినావు? మార్కెటింగ్. ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయి. ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ఆబ్జెక్ట్ పర్మిషన్ ఉందో లేదో చెక్ చేయి. తీసేసాను, స్టాండర్డ్ యూజర్స్ కదా యాక్చువల్లీ. సో ఆబ్జెక్ట్ పర్మిషన్ ఉంటేనే కదా విజిబుల్ అవుతుంది. ఆబ్జెక్ట్ పర్మిషన్ ప్రొఫైల్ లెవెల్ ద్వారా కానీ పర్మిషన్ చెస్ట్ ద్వారా కానీ ఉండాలి కదా. అశోక్, మీకు ఇలా ఎవరితో ఒకరితో మీతో చేపిస్తే బెటరా లేకపోతే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటరా? నాకు ఎట్లయినా ఒకటి. నేను ఇలా ఎందుకు అనుకున్నానంటే నేను చేతన్తో కూడా చెప్పినాను. సో ఇలా అయితే మీకు కూడా కొద్దిగా హ్యాండ్స్ ఆన్ అయినట్టు ఉంటుంది కదా అని అంతే. అంటే రోజు ఒకరే కాకుండా రోజుకి ఒకటి చేస్తుంటే అవును, అది కూడా కరెక్ట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు నీకు విన్నదానికి ఇప్పుడు నీకు చేసిన దానికి నీకే కొద్దిగా కాన్ఫిడెంట్ ఉంటది. అదే అనుకున్నాను, అందరికి అది ఆ లెవెల్ రావాలి. ఈ ప్రొఫైల్ కి ఎడిట్ చేయలేను అనుకుంటా, ఎందుకంటే ఇది స్టాండర్డ్ ప్రొఫైల్ ఇది స్టాండర్డ్ ప్రొఫైల్ కాబట్టి నువ్వు ఎనేబుల్ చేయలేవు. బట్ ఓకే, ఇది చేస్తున్నాం. ఈ యూజర్ కి వచ్చేసి ప్రొఫైల్ టెక్స్ట్ బుక్ యూజర్ వచ్చేసి బట్ రోల్ హైరార్కీ అంటే ఏంటో అర్థమైంది కదా. సో యాజ్ ఎ మేనేజర్ గా వాళ్ళ సబార్డినేట్స్ ఎవరైతే హై లెవెల్ ఉంటారో వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైతే విజిబిలిటీ ఉంటుందో, ఐ మీన్ వాళ్ళ రికార్డ్స్ అన్నిటినీ వాళ్ళ మేనేజర్ హై లెవెల్ ఎవరైతే ఉంటారో యూజర్ వాళ్ళు విజిబుల్ చేసుకోగలుగుతారు అనమాట. సో కింద లెవెల్ సబార్డినేట్ కి రీడ్ యాక్సెస్ ఉంటే హై లెవెల్లో ఉండే యూజర్ కి కూడా రీడ్ యాక్సెస్ ఉంటది. కింద లెవెల్లో ఉండే యూజర్ కి రీడ్ రైట్ ఉంటే మేనేజర్ కి కూడా రీడ్ రైట్ ఆ రికార్డ్స్ పైన వస్తుంది అనమాట. సో లాగిన్ అయినావా అదే యూజర్? సో డిలీట్ అనే ఆప్షన్ లేదు చూడు ఇప్పుడు. సో ఎందుకు లేదు డిలీట్ అనే ఆప్షన్? మనం ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు కాబట్టి ప్రొఫైల్లో ఈ యూజర్ కి టెస్ట్ ప్రొఫైల్లో ఏదైతే యూజర్ ఉన్నాడో ఈ టెస్ట్ ప్రొఫైల్లో యూజర్ కి ఓన్లీ క్రియేట్ రీడ్ ఎడిట్ ఇచ్చి మాత్రమే ఇచ్చినాము. సో డిలీట్ అనే ఆప్షన్ ఇవ్వలేదు. సో ఈ రోల్ హైరార్కీ ద్వారా ఈ యూజర్ పేరు ఏం పేరు? టెస్ట్ యూజర్. ఈ టెస్ట్ యూజర్ అనేవాడు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాడు? అశోక్ మేనేజర్ యూజర్ కి రిపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సో యాజ్ ఎ
సారీ టెస్ట్ యూజర్ మేనేజర్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టెస్ట్ టెస్ట్ యూజర్ యూజర్ మేనేజర్. మేనేజర్ అవును టెస్ట్ యూజర్ మేనేజర్. ఈ టెస్ట్ యూజర్ మేనేజర్ చేతన్ సబార్డినేట్ రికార్డ్స్ ని కూడా వ్యూ చేయగలుగుతున్నాడు. ఓకేనా? చేతన్కి క్రియేటివ్, రీడ్, ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇతనికి కూడా మేనేజర్ కి కూడా క్రియేటివ్, రీడ్, ఎడిట్ మాత్రమే ఉన్నాయి ఆప్షన్స్. బట్ డిలీట్ ఆప్షన్ లేదు చేతన్కి ప్రొఫైల్ ద్వారా. బట్ ఇతనికి కూడా డిలీట్ ఆప్షన్ లేదు. సో రోల్ హైరార్కీ అంతే అన్నమాట. అర్థమైందా? రోల్ హైరార్కీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా వినీషా, చేతన్? రోల్ హైరార్కీ ఇది. ఈ రోల్ కి ఎంతమందిని అసైన్ చేసాం అన్నది ఇక్కడ చూడలేము. ఈ రోల్ కి ఎంతమందిని అసైన్, అదే కదా ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు అశోక్ మేనేజర్. సో ఎక్స్పాండ్ ఆల్ కొట్టినావు. ఎక్స్పాండ్ ఆల్ కొడితే నీకు ఇక్కడ చూడు, కింద లైన్ చూడు. కింద లైన్ చూస్తే నీకు చేతన్ E2 ఉన్నాడు, మదన్ E1 ఉన్నాడు. ఈ రోల్ కింద అశోక్ మేనేజర్ కింద లైన్ చూడు. ఇది అర్థమైంది నాకు. ఇక్కడ అశోక్ మేనేజర్ కి ఇప్పుడు టెస్ట్ యూజర్ అనే ప్రొఫైల్ యూజర్ ని అసైన్ చేసాం. ఆ యూజర్ నేమ్ ఇక్కడ చూడలేము. నువ్వు జస్ట్ యూజర్ కి పోతే నీకు ఏ రోల్స్ ఎవరెవరికి అసైన్ చేసినారు అక్కడే కనిపించేస్తుంది కదా. కనిపిస్తుంది, ఇక్కడ చూడలేము అని అడుగుతున్నాను. అసైన్ పని క్లిక్ చేయి ఒకసారి, కనిపిస్తుందేమో చూద్దాం. ఎగ్జిస్టింగ్ యూజర్ లేదా? ఓకే, నేను వేరే యూజర్ సిస్టమ్ అడ్మిన్ కి రా చెప్తాం. వినిషా అర్థమైందా రోల్ హైరార్కీ? ఏందన్నా అంటే వాళ్ళ లోయర్ ఏ యాక్సెస్ ఉందో అది మాత్రమేనా? సో ఇప్పుడు సబార్డినేట్ మేనేజర్ ఉన్నాడు. మీ సబార్డినేట్ కి ఏదైతే ఇప్పుడు మనము సబార్డినేట్ కి ఆబ్జెక్ట్ లెవెల్, ఐ మీన్ ప్రొఫైల్ లెవెల్ ద్వారా ఆబ్జెక్ట్ పైన ఓన్లీ క్రియేట్, రీడ్, ఎడిట్ మాత్రమే ఉంది, డిలీట్ లేదు. సో ఇప్పుడు మేనేజర్ కూడా ఆ రికార్డ్స్ పైన ఓన్లీ డిలీట్ ఆప్షన్ ఉండదు. ఆ రికార్డ్స్ కి ఓన్లీ క్రియేట్, రీడ్, ఎడిట్ మా ఆప్షన్స్ మాత్రం, యాక్సెస్ మాత్రమే ఉంటుంది, డిలీట్ లేకుండా. అంటే సబార్డినేట్ కి ఏదైతే యాక్సెస్ ఉంటుందో మేనేజర్ కి అదే యాక్సెస్ ఉంటుంది వాళ్ళ సబార్డినేట్ రికార్డ్స్ పైన, అంతే. ఓకే. బట్ సబార్డినేట్స్ కి డిలీట్ యాక్సెస్ లేకుండా మేనేజర్ డిలీట్ చేయలేడు ఆ రికార్డ్స్ ని. ఇప్పుడు మేనేజర్ పైన CEO ఉంటాడు కదా, CEO కూడా సేమ్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుందా? ఏంటండి? మేనేజర్ పైన CEO ఉన్నాడు. కరెక్ట్, CEO కూడా అంతే. ఇప్పుడు CEO అనే రోల్ ఎవరికైనా అసైన్ చేసినావు అనుకో, సో ఇప్పుడు అశోక్ మేనేజర్ అశోక్ రికార్డ్స్ చూడగలుగుతాడు, చేతన్ అశోక్ రికార్డ్స్ చూడగలుగుతాడు. అశోక్ కింద ఎవరెవరు ఉన్నారు? చేతన్ ఉన్నాడు, మదన్ ఉన్నాడు. వాళ్ళ రికార్డ్స్ కూడా CEO చూడగలుగుతాడు. అదేవిధంగా CEO కింద చాలా మంది ఉన్నారు యూజర్స్. CFO ఉన్నాడు, COO ఉన్నారు, SVP ఉన్నారు. సో మళ్ళీ CFO కింద ఇంకెవరున్నా కొంతమంది యూజర్స్, COO కింద కొంతమంది యూజర్స్. వీళ్ళందరి రికార్డ్స్ CEO యాక్సెస్ ఉంటుంది అనమాట. బట్ వాళ్ళకి ఏదైతే యాక్సెస్ ఉంటుందో ఆ యాక్సెస్ CEO గడబోతుంది. ఓకే, అలా అంటే వాళ్ళ సుపీరియర్స్ వాళ్ళ సబార్డినేట్స్ డేటాని చూడగలుగుతాడు అనమాట. ఇది రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఓకేనా? నెక్స్ట్ షేరింగ్ రూల్స్. సో షేరింగ్ రూల్స్ అంటే ఏంటంటే, సో బేసిక్ గా, సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ట్రైనింగ్ అనే ఆబ్జెక్ట్ ఉంది మనం క్రియేట్ చేసిండేది. సో ఇప్పుడు ఏదైనా సో 100 రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు 1000 రికార్డ్స్ ఉన్నాయి. 1000 రికార్డ్స్ లో సపోజ్ ఎవరైనా ఇప్పుడు సపోజ్ చేతన్ అన్న అతను జావా ఎక్స్పర్ట్. సో జావా ఎక్స్పర్ట్ అనుకో. సపోజ్ ఎవరైతే స్టూడెంట్ జావాతో, ఐ మీన్ ఏదైతే జావా రికార్డ్ ఉందో ఆ రికార్డ్స్ అన్నిటిని చేతన్కి నేను అసైన్ చేయాలి. చేతన్ అనే యూజర్ కి అసైన్ చేస్తాను, షేర్ చేస్తాను. ఓకేనా? అంటే బంచ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్నిటినీ చేతన్కి నేను అసైన్ చేస్తాను అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనము షేరింగ్ రూల్స్ కి పోతాం. అర్థమైందా? షేరింగ్ రూల్స్ అంటే ఈ రికార్డ్స్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. సో గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి.
ఈ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ 1000 రికార్డ్స్ ఉన్నాయి. 1000 రికార్డ్స్ ఈ పర్టికులర్ సపోజ్ ఏదో మన రిక్వైర్మెంట్ బట్టి ఈ పర్టికులర్ క్రైటీరియా ఫాలో అయిందంటే ఈ రికార్డ్స్ అన్నిటిని ఈ యూజర్ కి షేర్ చేయి. ఒకవేళ ఈ రికార్డ్స్ ఈ ఇంకొక పర్టికులర్ క్రైటీరియా కింద ఫాలో అయిందంటే ఈ రికార్డ్స్ ఇంకో యూజర్ కి షేర్ చేయి అని చెప్తాం అనమాట. షేరింగ్ రూల్స్ లో అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్, బేస్డ్ ఆన్ పర్టికులర్ క్రైటీరియా అనేసి షేరింగ్ రూల్స్. ఓకేనా? సో జస్ట్ ఇంతకుముందు ఓడబ్ల్యూడి ఓపెన్ చేసినావు కదా, షేరింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడికే పదా, ఓడబ్ల్యూడి కింద ఉంటది. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వేరే ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకో. సపోజ్ అక్కడే ఉన్నావు నువ్వు మళ్ళీ. ఒక్క నిమిషం, లేదు అది అక్కడే ఉన్నావు, ఎందుకు వస్తుందని చెప్పావు. రిఫ్రెష్ అవ్వలేదు. అది ఇది ఇప్పుడు నువ్వు ఏదో సంథింగ్ ఏదో పబ్లిక్ ఏదో ఓడబ్ల్యూడి పబ్లిక్ రీడ్ రైట్ ఇచ్చినావు, అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. రిఫ్రెష్ చేస్తే ఒకసారి అవుతుంది అనమాట. రిఫ్రెష్ అంత వరకు వెయిట్ చేయాలి. అది లేదు, స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి అప్పుడే ప్రైవేట్ ఇచ్చారు, అందుకని అలా వచ్చింది. సో రిఫ్రెష్ చేస్తే అది పోతుంది అనమాట ఒక్కోసారి. ఓకేలే, అది వదిలేసి అది పోతుంది. కానీ సపోజ్ వేరే ఆబ్జెక్ట్ ఏదైనా చూస్ చేసుకో, కస్టమ్ ఆబ్జెక్ట్. లేదు, నేను వేరే కస్టమ్ ఆబ్జెక్ట్ ఇంకేముంది, యాక్సెస్ చూపించట్లేదు ఇక్కడ. ఎందుకు యాక్సెస్ చూపించలేదు అంటే పైన నీకు అదే పైన డిస్ప్లే అవుతుంది కదా ఒక నోటిఫికేషన్ లాగా, అది పైన టాప్ లో అది పోయేంత వరకు అది అలానే ఉంటది అనమాట, డిజేబుల్ లోనే ఉంటది. సో ఇది ఎప్పుడైతే పోతుందో అది నీకు ఆప్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది, నువ్వు ఏదైతే ఇచ్చింటావో అది అవుతుంది. సో నేను అదే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ కి నీకు పబ్లిక్ రీడ్ రైట్ ఉండేదాన్ని ప్రైవేట్ కి ఇచ్చినావు అనుకో, నీకు డైరెక్ట్ గా అది వెంటనే అయిపోతుంది అనమాట. జస్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత సేవ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పేజ్ రిఫ్రెష్ చేసి చెక్ చేసుకొని సో మళ్ళీ వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలన్నమాట. పైన నీకు అదే నోటిఫికేషన్ లాగా అదేదో వస్తుంది, దాన్ని చూసి నువ్వు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు షేరింగ్ రూల్స్ ఇప్పుడు ఓకే. సో అది క్యాన్సిల్ కొట్టేసి చెప్తాను. స్క్రోల్ చేసి ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ ఉందా? ఉన్నాయి, ఇవన్నీ కస్టమ్ ఆబ్జెక్ట్ నేమ్ చెప్పు. ట్రైనింగ్ అనేసా, అది ఏదో కంట్రోల్డ్ బై పేరెంట్ అని ఉంది, అది చైల్డ్ ఆబ్జెక్ట్. అలా కాకుండా ఇంకా వేరే ఆబ్జెక్ట్ ఏదన్నా ఉందా? స్టూడెంట్ అనేసి ఏదో ఉంది కదా, స్టూడెంట్ అయిపోయింది, రిఫ్లెక్ట్ అయింది లేదు, స్టూడెంట్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు కిందికి డ్రాప్ డౌన్ చేసి స్టూడెంట్ షేరింగ్ అనేసి కింద ఓడబ్ల్యూడి కాకుండా కింద ఇంకా డౌన్ లో కిందికి స్క్రోల్ చేయి. స్టూడెంట్ షేరింగ్ రూల్స్ అని ఉంటుంది. స్టూడెంట్ షేరింగ్ రూల్స్. ఇప్పుడు చూడు ప్రతి ఒక్క ఇప్పుడు లీడ్ ఉంది, లీడ్ అనే ఆబ్జెక్ట్ కి షేరింగ్ రూల్స్. ఇంకోటి యూజర్ కి షేరింగ్ రూల్స్. ఇవన్నీ ఆబ్జెక్ట్ కి షేరింగ్ రూల్స్. ఎలా స్క్రోల్ చేయి, నీకు స్టూడెంట్ షేరింగ్ రూల్స్ అనేసి కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ షేరింగ్ రూల్స్. షేరింగ్ ఆబ్జెక్ట్ కి షేరింగ్ రూల్స్. బట్ ఏ ఆబ్జెక్ట్ ఓపెన్ చేయలేదు కదా స్పెసిఫిక్ స్క్రోల్ చేయి చెప్తాం. అది కంప్లీట్ ఓడబ్ల్యూడి, అది మర్చిపో. ఇది షేరింగ్ రూల్స్. ఇంకా స్క్రోల్ చేయి. ఇప్పుడు క్యాంపెయిన్ అనే ఆబ్జెక్ట్ ఉంది, క్యాంపెయిన్ అనే ఆబ్జెక్ట్ కి షేరింగ్ రూల్స్. ఇప్పుడు సపోజ్ అటాచ్మెంట్స్ ఉంది, అటాచ్మెంట్స్ కి షేరింగ్ రూల్స్. ఇంకా స్క్రోల్ చేయి, కిందికి స్క్రోల్ చేయి. ఏది స్టూడెంట్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుంది, డౌన్ లో. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్ కి మళ్ళీ సెపరేట్ షేరింగ్ ఆర్డర్, వర్క్ టైప్, షేరింగ్ రూల్స్ ఉంటది. కరెక్ట్. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు స్టూడెంట్ షేరింగ్ రూల్స్ నువ్వేదో ఇచ్చినావు, అది ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇది యూజ్ చేయొచ్చు. స్టూడెంట్ నేమ్ యూసేజ్ స్టూడెంట్ నేమ్ యూజ్ చేయొచ్చు. ఏది రిలేషన్ ఏదో ఒకటి, కాంటాక్ట్, అకౌంట్ ఏదో ఒకటి తీసుకో.
తీసుకుంటాం. అకౌంట్ షేరింగ్ రూల్స్, కాంటాక్ట్ రూల్స్, ఏదో ఒకటి పర్లేదు. న్యూ పైన క్లిక్ చేయి. సో ఇప్పుడు దీంట్లో ఇది ఏంటి, స్టూడెంట్ నేమ్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు, కాలం నేమ్స్. స్టూడెంట్ నేమా? సపోజ్ ఈ స్టూడెంట్ నేమ్ అనే టేబుల్లో ఏమేమి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓపెన్ చేయి. ఏం లేదు, జస్ట్ న్యూ పైన క్లిక్ చేయి. నేమ్. అవునా, ఇది పనికిరాదు మనకి. వేరే ఆబ్జెక్ట్ వేరే వేరే ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకో. అకౌంట్ ఆబ్జెక్టే తీసేసుకోలే, అకౌంట్ ఆబ్జెక్టే. ఓకేనా. సో అకౌంట్ ఆబ్జెక్ట్ తీసుకున్నావు కదా. ఓకే, షేరింగ్ రూల్స్ ఎగ్జాంపుల్ అని రాయి. సపోజ్ సో ఎగ్జాంపుల్ 1 ఏదో ఒకటి, ఆల్రెడీ షేరింగ్ రూల్స్ లోనే ఉన్నాం. అంటే అకౌంట్ ఆబ్జెక్ట్, ఈ పర్టికులర్ అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఓకే ఈ అకౌంట్ రికార్డ్స్ ఈ క్రైటీరియా ఫాలో అయితే ఈ రికార్డ్స్ అన్నిటిని ఈ పబ్లిక్ గ్రూప్స్ కానీ ఈ రోల్స్ కానీ ఈ రోల్స్ అండ్ సబార్డినేట్స్ కానీ షేర్ చేస్తాం అనమాట. ఓకేనా, షేరింగ్ రూల్స్ జస్ట్ ఊరికనే ఎగ్జాంపుల్ 1 అని కూడా ఈ జస్ట్ ఊరికనే సరిపోతుంది, ఇక మీనింగ్ఫుల్ నేమ్ అవసరం లేదా. ఓకే, సో రూల్ నేమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ చూడు, సెలెక్ట్ యువర్ రూల్ టైప్ బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ బేస్డ్ ఆన్ క్రైటీరియా. సో సెకండ్ ఆప్షన్ ఏంది, సో అకౌంట్లో ఉండే రికార్డ్స్ ఈ క్రైటీరియా ఫాలో అయితే ఈ రికార్డ్స్ ఈ పర్టికులర్ గ్రూప్స్ కి, పర్టికులర్ పబ్లిక్ గ్రూప్స్ కి, పర్టికులర్ రోల్స్ కి, రోల్స్ అండ్ సబార్డినేట్స్ కి షేర్ చేయమని. సో ఇప్పుడు చూడు, బేస్డ్ ఫస్ట్ రేడియో బటన్ ఏది సెలెక్ట్ చేసుకున్నా, బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్, బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ కిందికి స్క్రోల్ చేయి. ఇంకా ఇక్కడ చూడు, సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్. ఓకేనా, సెలెక్ట్ అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు రోల్స్ సెలెక్ట్ చేసుకో. రోల్స్ రోల్ సెలెక్ట్ చేసుకున్నావా. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక రోల్ సెలెక్ట్ చేసుకో. మనం యూజ్ చేసే రికార్డ్స్ ఇంతకుముందు క్రియేట్ చేసిండేది. మనం ఇంతకు ముందు ఏదైతే ఇప్పుడు సపోజ్ అశోక్ ఇంతకు ముందు చేతన్కి ఏది ఇచ్చినాం రోలు, చేతన్ రోల్ తీసుకో. చేతన్ నీటు. సో ఓకేనా, సెలెక్ట్ ద యూజర్స్ టు షేర్ విత్, ఇక్కడ కూడా రోల్ సెలెక్ట్ చేసుకో. సో ఇప్పుడు అశోక్ నీది సెలెక్ట్ చేసుకో. మనకి యాజ్ ఎ మేనేజర్ గా ఆల్రెడీ దానికి విజిబిలిటీ ఉంది. నో ప్రాబ్లం. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, సో ఇప్పుడు ఇది ఏం ఆబ్జెక్ట్, అకౌంట్ అనే ఆబ్జెక్ట్. అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఇప్పుడు ఈ ఓకే రోల్స్. ఓకే ఓకే ఓకే, చేతన్ E2 అనేసి రోల్ ఎవరికైతే ఉందో ఓకేనా, అతను అకౌంట్ రికార్డ్స్, అతని అకౌంట్ రికార్డ్స్ అన్ని కూడా సో మదన్ E1 అనే రోల్ కి షేర్ చేయమని చెప్తాను అనమాట. అర్థమైందా. చేతన్ E2 అనే రోల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని కూడా మదన్ E1 అనే రోల్ ఎవరికైతే ఇచ్చి ఉంటారో వాళ్ళకి షేర్ చేయమని చెప్తాను బంచ్ ఆఫ్ రికార్డ్స్ ని. మళ్ళీ రిపీట్ చేయాలా. ఇప్పుడు రోల్ అనేది ఏదో పర్టికులర్ రోల్ అనేది పర్టికులర్ యూజర్ కి అసైన్ చేసి ఉంటాం. ఇప్పుడు చేతన్ E2 అనేది చేతన్ కి అసైన్ చేసినాం రోల్. సో ఇప్పుడు చేతన్ ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో బంచ్ ఆఫ్ రికార్డ్స్ అనేవి, ఆ బంచ్ ఆఫ్ రికార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు మదన్ E1 అనే రోల్ ఉంది, మదన్ E1 అనే రోల్ మదన్ కి అసైన్ చేసినాం. సో మదన్ కి షేర్ చేయమని చెప్తాను అనమాట. అర్థమైందా. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే షేరింగ్ రూల్స్ ద్వారా ఓన్లీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ రోల్స్ కానీ, పర్టికులర్ గ్రూప్ ఆఫ్ రోల్స్ అండ్ సబార్డినేట్స్ కానీ పబ్లిక్ గ్రూప్స్ మాత్రమే అసైన్ చేయగలుగుతాం. ఓకేనా, ఇది అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ రేడియో బటన్ బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ అయితే ఓకేనా ఇలా వస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకో. సెకండ్ రేడియో బటన్ ఇది చూడాలా, ఐ మీన్ ఎలా వర్క్ అయితే చూడాలా, లేకపోతే జస్ట్
ఓకేలే, ఇది ఆల్రెడీ విజిబిలిటీ ఉంది కాబట్టి ఓకే. సో బేస్డ్ ఆన్ క్రైటీరియా, సో క్రైటీరియా సెలెక్ట్ చేసుకున్నావు ఓకేనా. ఓకే, ఇప్పుడు రికార్డ్, ఇప్పుడు ఫీల్డ్ ఏదైనా సెలెక్ట్ చేసుకో, ఏదో ఒక ఫీల్డ్. సపోజ్ అకౌంట్ నేమ్, ఓకే సపోజ్ బిల్లింగ్ కంట్రీ. ఓకే ఏదో ఒక ఫీల్డ్, బిల్లింగ్ సిటీ, బిల్లింగ్ కంట్రీ. సో బిల్లింగ్ కంట్రీ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఈక్వల్స్ వాల్యూ, ఆడ వాల్యూ సపోజ్ బిల్లింగ్ కంట్రీ ఇండియా అనేసి ఇచ్చేసి సపోజ్. సో జస్ట్ ఇప్పుడు ఇప్పుడు అకౌంట్ రికార్డ్, అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో ఏదైతే బిల్లింగ్ కంట్రీ అనే ఫీల్డ్ ఉందో అది ఇండియా అనే వాల్యూ అయితే అవన్నీ ఆ రికార్డ్స్ అన్ని ఇక్కడ చూడు సెకండ్ ఎవరికి షేర్ చేస్తున్నాం, ఈ రోల్, ఈ మదన్ ఈవన్ అనే రోల్ కి అసైన్ చేస్తాను అనమాట, షేర్ చేస్తాను అనమాట. ఓకేనా, షేరింగ్ రూల్స్ అర్థమైందా? అంటే నీకు ఎలా కనపడతాయి మళ్ళీ? ఇప్పుడు మదన్ ఈవన్ అనే యూజర్ నేను, ఓకేనా. మదన్ ఈవన్ ఇప్పుడు సపోజ్ అకౌంట్ లో ఏదైనా రికార్డ్స్ ఉన్నాయి, అది ఎవరైనా క్రియేట్ చేయని మనకు సంబంధం లేదు. ఇప్పుడు సపోజ్ అకౌంట్ లో కొన్ని రికార్డ్స్ ఏదో క్రియేట్ అవుతున్నాయి, ఆ రికార్డ్స్ అన్ని కూడా బిల్లింగ్ కంట్రీ అనేది ఇండియా అయింది అనుకో, ఆ రికార్డ్స్ అనేవి నాకు ఆటోమేటిక్ గా నాకు మదన్ ఈవన్ అనే రోల్ కి మదన్ కి అది విజిబుల్ అవుతాయి అన్నమాట. బట్ ఇక్కడ చూడు అది ఏ ఫార్మాట్ లో విజిబుల్ అవ్వాలి, ఆ రికార్డ్స్ పైన ఓన్లీ రీడ్ ఓన్లీ ఫార్మాటా లేకపోతే రీడ్ రైట్ ఫార్మాటా అనేసి కింద ఇస్తాను చూడు. మళ్ళీ సెలెక్ట్ ద లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఫర్ ద యూజర్స్ కింద స్టెప్ 5 అక్కడ చూడు. అదనమాట, రీడ్ ఓన్లీ ఫార్మాటా, ప్రైవేట్ ఫార్మాటా, రీడ్ రైట్ ఫార్మాటా అనేసి ఆ రికార్డ్స్ పైన ఎలాంటి యాక్సెస్ ఉండాలా ఆ రోల్ ఎవరికైతే షేర్ చేస్తానమో వాళ్ళకి. అర్థమైందా చేతన్, వినీషా? ఇది అర్థమైంది. కన్ఫ్యూజన్ గా ఉంది కదా, కన్ఫ్యూజన్ గా ఉంది ఏమన్నా? అలా ఏం ఇక్కడ లేదు. ఇవి రెండు ఏంటి? ఆపర్చునిటీ యాక్సెస్, కేస్ యాక్సెస్. ఇప్పుడు అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది, అకౌంట్ అనే ఆబ్జెక్ట్ కి ఆపర్చునిటీ కేస్ ఆబ్జెక్ట్ అనేవి రిలేషన్ ఉంటాయి అనమాట. ఆ ఆబ్జెక్ట్ పైన ఐ మీన్ ఇప్పుడు ఒక రికార్డ్ ఉంది, అకౌంట్ అనే రికార్డు, అకౌంట్ కి రిలేటెడ్ రికార్డ్స్ ఆపర్చునిటీ కేస్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ పైన ఎలాంటి పర్మిషన్ ఉండాలా అని, అంతే. అర్థమైందా? అన్న అక్కడ ప్రైవేట్ చూస్ sharing rules చేసుకుంటే అన్నమాట. మనం షేర్ చేసిన వేస్ట్ కదా. ఏంటేంటి? అక్కడ ప్రైవేట్ చూస్ చేసుకుంటే మనం షేర్ చేసిన వేస్ట్, షేర్ చేస్తే విజిబుల్ అవుద్దా, షేర్ అవుద్దా? కరెక్ట్. అక్కడ పైన కూడా నేను కస్టమ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి ఈ ఆప్షన్స్ ఎప్పుడు నేను చూడలేదు యాక్చువల్ గా, నేను కూడా. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి చూడలేదు ఎప్పుడు కూడా ఇన్ని ఆప్షన్స్ వస్తాయని. సో మామూలు కస్టమ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే రీడ్ ఓన్లీనా రీడ్ రైట్ అనేసి వస్తారనమాట. ఇక్కడ మినిమం రీడ్ ఓన్లీ ఇచ్చాడు, ప్రైవేట్ చేయలేదు. ఇక్కడ డిఫాల్ట్ అకౌంట్ ఓన్లీ మినిమం రీడ్ ఓన్లీ ఇచ్చినాడా? మినిమం రీడ్ ఓన్లీ ఉండాలి, లేదంటే రీడ్ రైట్. మిగిలిన రెండు డిపెండెన్సీస్ ఇవన్నీ రిలేటెడ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్, సో వాటికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలనేసి అంతేలే. ప్రైవేట్ అంటే ఆ రికార్డ్స్, దాని రిలేటెడ్ రికార్డ్స్ కనిపించవు అనమాట, అంతే. ఇంకా ఓకేనా? మాన్యువల్ రికార్డ్ షేరింగ్ రూల్స్ అర్థమైందా? అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ కి ఒక షేరింగ్ రూల్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ క్రైటీరియా ఫాలో అయినప్పుడు ఈ రికార్డ్స్ ఈ పర్టికులర్ రోల్స్ కి అసైన్ చేయాలా. ఇప్పుడు బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ అనే రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఈ రోల్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పర్టికులర్ అనదర్ రోల్ సబార్డినేట్ కి షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకా లేకపోతే బేస్డ్ ఆన్ క్రైటీరియా సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో ఈ రికార్డ్స్ ఓకే ఈ పర్టికులర్ క్రైటీరియా మీట్ అవుతుంది, ఈ పర్టికులర్ క్రైటీరియా మీట్ అవుతుంది కాబట్టి ఓకే, ఈ పర్టికులర్ పబ్లిక్ గ్రూప్స్ కానీ, ఈ పర్టికులర్ రోల్స్ కానీ, ఈ పర్టికులర్ రోల్స్ అండ్ సబార్డినేట్స్ కానీ షేర్ చేస్తున్నాం రికార్డ్స్. అంతే. ఇంకా ఇంకేముంది, లాస్ట్ ఇది అది మాన్యువల్ షేరింగ్. సో మాన్యువల్ షేరింగ్ అనేది మనకి లైట్నింగ్ లో లేదనమాట, ఓన్లీ క్లాసిక్ లోనే ఉంది.
సో ఇప్పుడు క్లాసిక్ స్విచ్ అయ్యి ఏదన్నా రికార్డ్ ఓపెన్ చేయి. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ అనే రికార్డే ఉంది కదా, ఓపెన్ చేయి. ఏదో ఒక రికార్డ్ ఓపెన్ చేయి. అక్కడ షేరింగ్ అనే బటన్ కనిపిస్తుందా? షేరింగ్ బటన్ క్లిక్ చేయి. ఓకే, ఈ రికార్డు యాడ్ పైన క్లిక్ చేయి. ఇప్పుడు అశోక్ కుమార్ పాట్నం అనే ఆయన ఓనర్ దీనికి. యాడ్, ఇది ఎవరు? సిస్టమ్ అడ్మిన్ నువ్వు కదా ఇది? అశోక్ కుమార్ పాట్నం. ఓకే ఓకే. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకో, ఇప్పుడు ఎవరికి షేర్ చేయాలా అనేసి ఈ రికార్డ్. ఇక్కడ కూడా చూడు, సో షేరింగ్ రూల్స్ లో కానీ మాన్యువల్ షేరింగ్ లో కానీ సో రోల్స్ అండ్ సబార్డినేట్స్ పబ్లిక్ గ్రూప్స్ వస్తున్నారు. ఇప్పుడు ఏదైనా రోల్స్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు రోల్స్ ఉన్నారు, ఏ రోల్ కి అసైన్ చేస్తున్నావు అంటే మాన్యువల్ గా ఒక రికార్డు లేదా 2-3 రికార్డులు ఉన్నప్పుడు ఈ రికార్డ్స్ అసైన్ చేస్తాను అనమాట వేరే రోల్ కి. అర్థమైందా? అంటే ఇండివిజువల్ గా ఒకటి లేదా 2 రికార్డులు ఎవరికైనా షేర్ చేయాలంటే ఈ రికార్డ్స్ పైన వర్క్ చెయ్యి అని. సో అప్పుడు మనము సో ఈ మాన్యువల్ షేరింగ్ కి పోతాం అనమాట. ఇది మీరు ప్రాక్టీస్ చేయండిలే, ఓకేనా? సో ఇది మాన్యువల్ షేరింగ్ అని, షేరింగ్ రూల్స్ కానీ, బట్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా? ఒకవేళ ఏదైనా డౌట్స్ వస్తే చూద్దాం మళ్ళీ రేపు. ఇప్పటికి OWD, ప్రొఫైల్స్, రోల్ హైరార్కీ, షేరింగ్ రూల్స్, మాన్యువల్ షేరింగ్, ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటికి? వర్క్ చేస్తే ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమైందా చేతన్ బాగా?